నక్షత్రాస్ నేర్చుకోవాలి అంటే వెబ్సైట్కి వెళ్ళండి, freevedicastro.com కి వెళ్ళి స్టడీకి వెళ్ళండి, అందులో నక్షత్రాస్ చూడండి. నక్షత్రాస్ లో ప్రతి నక్షత్రం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మనం క్లాస్ ఎలా అయితే కవర్ చేస్తున్నామో అదే రకంగా నేను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, దీంట్లో ఇవాళ మనం ఈ వారం జ్యేష్ఠ కంప్లీట్ చేద్దాం. జ్యేష్ఠ అందరికీ వినే ఉంటారు, ముఖ్యంగా ఈ శుభలేఖలు అవి రాస్తున్నప్పుడు మా జ్యేష్ఠ పుత్రుడు, లేకపోతే మా జ్యేష్ఠ పుత్రిక, ఈ మాటలు మనం సాధారణంగా వింటాం. అంటే పెద్దవారు అన్న అర్థంలో వాడతాం కదా. ఇప్పుడు మనం మఖ నుంచి నేర్చుకుంటున్న దాంట్లో మఖ నుంచి ఇది ఆఖరి నక్షత్రం అవుతుంది ఈ ఆవృత్తానికి. మనం తర్వాత నేర్చుకోబోయేది మూల కనుక మూల నుంచి మరో ఆవృత్తం మొదలవుతుంది. సో మహాభారత కథలు మనం మఖలో మొదలు పెట్టాం, ఇక్కడికి ఇంచుమించుగా మహాభారత కథలు ఇక్కడ అయిపోతాయి. సో మహాభారతం ప్రకారము ఎవరెవరు జ్యేష్ఠులో ఒకసారి ఆలోచించుకోండి. సో మహాభారతంలో కురువృద్ధుడు అని అంటారు, ఎవరిని భీష్ముడు అంటారు. పాండవులందరిలోకి పెద్దవాడు ధర్మరాజు. మొత్తం అంతా అసలు మొత్తం ఆ వంశం మొత్తానికి పెద్దవాడిగా తీసుకుంటే కర్ణుణ్ణి. ఓకే, అలాగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక కురువృద్ధుడిగా భీష్ముడిని ఊహించుకోండి, ధర్మరాజుని పాండవుల్లో పెద్దగా ఊహించుకోండి. తరువాత మీరు ఈ పాండవ కౌరవులు అందరిలోకి పెద్దవాడు, ఆ వయసులో ఉన్న వాళ్ళందరికీ, ఆ ఏమంటారు, ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళందరికీ, అన్నదమ్ములందరిలోకి పెద్దవాడు కర్ణుడు. వీళ్ళ ముగ్గురు కూడా ఈ నక్షత్రంలో మనకి కనిపిస్తారు. అలా చూసుకుంటూ వెళ్ళండి, మీకు ఏంటి అర్థం అవుతుందంటే జ్యేష్ఠకి రకరకాల అర్థాలు ఉన్నాయి. మనం జ్యేష్ఠాదేవి అని అంటాం. జ్యేష్ఠాదేవి అని అంటే అలక్ష్మి అనమాట, అంటే లక్ష్మీదేవికి అక్కగారు. ఈవిడ ఏదో దరిద్ర దేవతని, ఈవిడ పనికిరాని ఆవిడని కొంత అపోహలు ఉన్నాయి. అది ఏమిటంటే నాణ్యానికి రెండు రూపుల్లాగా, ఒకవైపు లక్ష్మి ఉంటే మరొక వైపు అలక్ష్మి ఉంటుంది. ఇల్లు శుభ్రం చేసాం, లక్ష్మీదేవి ఉందంటాం. ఇల్లు అసహ్యంగా మైలుగా ఉంది, అలక్ష్మి ఉన్నట్టు లెక్క. ఒకటే రూపం రెండు రకాలుగా ఉంటుంది, నువ్వు ఎలా వాడుకుంటున్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంచుమించుగా ఈ నక్షత్రం కూడా అలాంటిదే. అంటే మనం దీంట్లో ఉన్న ఎనర్జీని మనం మంచికి బాగా ఉపయోగించుకుంటే మనిషి బాగా పైకి రాగలుగుతాడు. అదే సమయంలో దీంట్లో ఉన్న అలక్ష్మిని వాడుకుంటే, జ్యేష్ఠని వాడుకుంటే మనకి మనిషి వెనక్కి వెళతాడు అన్నది అర్థం చేసుకోవాలి. ఈ ముందుకు వెళ్ళడం ఏమిటి, ఈ వెనక్కి వెళ్ళడం ఏమిటి అన్నది నేను మీకు కొంతసేపట్లో చెప్తాను. జ్యేష్ఠ అన్నదానికి మరో అర్థం ఉంది. అంటే మనం ఇప్పుడు అలక్ష్మి అని అనుకున్నాం కదా, ఆవిడని పెద్దమ్మ తల్లి అన్న పేరుతో పిలుస్తారు. అమ్మలగన్నయమ్మ అంటాం కదా, చాలా పెద్దమ్మ, ముగురమ్మల మూల పుట్టమ్మ, ఇది ఉంది కదా. నిజానికి అది జ్యేష్ఠాదేవికి కూడా వర్తిస్తుంది. ఓకే, అయితే ఆవిడ ఏదో తప్పుగా ఊహించుకుని ఏదో దరిద్ర దేవతని, జ్యేష్ఠలో ఉన్న వాళ్ళందరూ ఏదో దరిద్రంలో ఉంటారని అలాంటి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. ఓకే, రెండు వైపులా ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ అంటే కొద్దిసేపట్లో చూద్దాం. జ్యేష్ఠలో మీకు బ్రహ్మదేవుణ్ణి కూడా జ్యేష్ఠ అంటారు. ఓ జ్యేష్ఠ, నా నొసటన ఇలాంటి రాత రాసావా అవి కూడా మీకు కనబడుతూ ఉంటాయి. నొసటన రాత రాసేవాడిని జ్యేష్ఠ అంటారు. ఎందుకంటే నిజానికి త్రిమూర్తులందరిలోకి బ్రహ్మ చిన్నవాడైనా సరే బ్రహ్మని ఎప్పుడు బాగా పండు ముసల్లాగా చూపిస్తారు. చూడండి, గడ్డాలు అవి పెంచేసి తెల్లటి గడ్డాలతో బ్రహ్మదేవుణ్ణి చూపిస్తారు. విష్ణువు బ్రహ్మకి తండ్రి అయినా సరే విష్ణువు బాగా యంగ్ గా ఉన్నట్టు చూపిస్తారు. జాగ్రత్తగా చూస్తే మీకు అర్థం అవుతుంది జ్యేష్ఠ అంటే పెద్దవాడు అని. ఎందుకంటే మొట్టమొదటి బ్రహ్మ సృష్టి చేస్తే తప్ప మిగిలిన వాళ్ళిద్దరికి పని లేదు. సృష్టి ఉంటే కదా ఆ సృష్టిని పరిపాలించి వాళ్ళకి పోషణ చేసి ఏదో ఒకటి చేయడానికి విష్ణువుకి. ఆ విష్ణువు ఏదైనా చేస్తే కదా అప్పుడు లయం చేయడానికి మహేశ్వరుడికి. జాగ్రత్తగా పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. కనుక మొట్టమొదటి పని అతను చేస్తున్నాడు కనుక బ్రహ్మని జ్యేష్ఠ అన్నారు. సరే, అలాగే గంగాదేవికి కూడా జ్యేష్ఠ అన్న పేరు ఉంది, లేకపోతే జ్యేష్ఠ అన్న పేరు ఉంది. ఎందుకంటే హ్రస్వానికి దీర్ఘానికి పెద్దగా తేడా లేదు, మొదటి అక్షరంలోని జ్యేష్ఠ అన్న జ్యేష్ఠ అన్న ఒకటే. అలాగే మీకు
వామన అవతారం నడుస్తున్నప్పుడు ఏమిటి అంటే అందరికంటే ఆఖరి వాడుగా మీకు వామనమూర్తి వచ్చి ఉన్నాడు. వాళ్ళందరికీ పెద్దవాడుగా ఇంద్రుడు కనిపిస్తాడు. కనుక ఇంద్రుడు మొట్టమొదటి జ్యేష్ఠ. ఓకే, ఇంద్రుడు మొట్టమొదటి జ్యేష్ఠ. అందుకని ఇక్కడ మంత్రం కూడా మీరు చూస్తే ఇంద్రస్య రోహిణి శృణత్ పరస్తాత్ ప్రతిశృణత్ అవస్థాత్. ఇది రోహిణిలోని అదే జ్యేష్ఠలోని మంత్రం. ఇదేమిటి ఇంద్రస్య రోహిణి అని ఉంది, ఇది రోహిణి మంత్రం అనుకోకండి, ఇది జ్యేష్ఠ యొక్క మంత్రమే. కాకపోతే దీన్ని రోహిణి ఆఫ్ ది సౌత్ అంటారు. అంటే దక్షిణం వైపున ఉన్న రోహిణి. రోహిణి మీకు ఉత్తరాన ఉంటుంది నక్షత్రము, ఇది దక్షిణాన ఉన్న రోహిణి. అంటే ఏమిటి అర్థం అంటే అన్నిటికంటే పెద్ద స్టార్ ఏదైతే ఉందో ప్రపంచంలో అది మీకు రోహిణిగా ఉంది, ఏది జ్యేష్ఠగా ఉంది. ఓకే, ఆ జ్యేష్ఠ మీకు పెద్దగా ఉంది కనుక దాన్ని మన వాళ్ళు జ్యేష్ఠ అని అన్నారు. మిగిలిన వాళ్ళు రకరకాల పేర్లతో పిలిచారు. సరే, భీష్ముడు వినాయకుడు. వినాయకుడు ఎందుకు అవుతున్నాడు అంటే శివుడి యొక్క ప్రథమ పుత్రుడు కనుక మీకు వినాయకుడు జ్యేష్ఠుడు అయ్యాడు. ఓకే, అందుకే జ్యేష్ఠరాజం బ్రహ్మణం కూడా మనకు కనబడుతుంది. ఆ వినాయక శ్లోకంలో గణానాంత్వా గణపతి హవామహే కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఉంది కదా ఆ మంత్రము. సో దాంట్లో జ్యేష్ఠరాజం అని ఉంటుంది చూడండి. ఒకటి రెండు నేను ఆల్రెడీ చెప్పినట్టున్నాను ఆ లెక్చర్ లో, సో అవి మాక్సిమం రిపీట్ అవ్వకుండా నేను ప్రయత్నం చేస్తాను. కానీ కొంత కనెక్ట్ చేయవలసి ఉంటుంది కనుక మీకు ఒకటి రెండు అక్కడ విన్నవి ఇక్కడ కనిపించవచ్చు. ఓకే, సరే చూద్దాం. నక్షత్రము యొక్క దైవము ఇక్కడ మనం చూసాము ఇంద్రస్య రోహిణి అని ఉంది కదా. ఇందులో కూడా మనకి ఆ పేరుని జ్యేష్ఠ అని వాడకుండా మన వాళ్ళు రోహిణి అని వాడారు, ఇంద్రస్య రోహిణి అన్న పేరుతోని వాడారు. ఓకే, కనుక ఈ నక్షత్రానికి ఏమిటి అంటే ఇంద్రుడు దైవంగా ఉన్నాడు, అధిష్టాన దేవత ఇంద్రుడు. ఓకే, వామనుడు ఆఖరగా వచ్చినప్పుడు వచ్చిన ఇంద్రుడు అన్న అర్థంలో తీసుకోవచ్చు. నిజానికి ఇంద్రుడు అన్నది ఒక పదవి. ఆ పదవిలో ఎవరుంటే వారిని ఇంద్రుడు మహేంద్రుడు అని పిలుస్తూ ఉంటారు. సరే, ఇంతకు ముందు కూడా చిత్రా నక్షత్రం మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కొంత ఇంద్రుడి గురించి తెలుసుకున్నాము. అక్కడ కూడా కొంత ఇంద్రుడి గురించి ఉంటుంది చూడండి. చదువుకుంటున్న ఇంద్రుడిగా మనము చిత్రా నక్షత్రంలో తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే చదువుకున్న ఇంద్రుడు యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని తాను తెచ్చుకున్న వాడిగా మీకు కనిపిస్తాడు. ఓకే, సరే, దీంట్లోని సింబల్స్ చూడండి. సర్క్యులర్ ఆమ్యులెట్ అంటే రక్ష. ఇప్పుడు మనం తావీజ్లు అవి కట్టుకుంటాం కదా, ఆ తావీజ్. ఓకే, ఇది ఈ తావీజ్ అది మొలకు కట్టుకునేది కావచ్చు, మెడకు కట్టుకునేది కావచ్చు, రక్షగా కడుతున్న దాన్ని మీరు జ్యేష్ఠగా తీసుకుంటారు. ఓకే, జ్యేష్ఠ ఏం చేస్తుంది? రక్ష చేస్తుంది. తర్వాత కవచములు కుండలములు. కవచ కుండలాలు అంటే అందరికీ తెలిసింది, కర్ణుడు మీకు కనిపిస్తాడు కవచ కుండలాల్లో. అలాగే ఛత్రము. ఛత్రము అంటే గొడుగు. గొడుగుతో మీకు వామనమూర్తి వస్తున్నట్టుగా కూడా చూపిస్తారు. ఇవన్నీ సింబల్స్ దీంట్లో. ఓకే, ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? రక్షకి ఉపయోగపడతాయి. సో జ్యేష్ఠ నుంచి మనకి సింబల్స్ ద్వారా అర్థం అవుతున్నది ఏమిటి అంటే రక్షణ ఇవ్వడము. ఎవరికైనా రక్ష కల్పించడములో జ్యేష్ఠ ముందు ఉండగలదు. ఓకే, రక్ష కల్పించడము, ప్రొటెక్షన్ అంటాం ఇంగ్లీష్. రక్ష జ్యేష్ఠ ఇస్తుంది. నాకు కష్టం వచ్చింది బాబు అంటే జ్యేష్ఠ మిమ్మల్ని రక్షించగలదు, లేదా జ్యేష్ఠ నక్షత్రం వారు రక్షించగలరు. అంటే చంద్రుడు ఒక్కడే జ్యేష్ఠలో ఉంటే అన్న అర్థంలో కాదు. లగ్నాధిపతి డిస్పోజిటరు, లగ్నం పసుపు, ఓకే, అంటే లగ్నం స్ఫుట అనమాట. లగ్నం స్ఫుట ఇలాంటివి ఎక్కువగా మీకు కనిపిస్తాయి. సరే, ఇది తీక్షణ నక్షత్రము. ఓకే, కనుక రిజల్ట్స్ మీకు కొంచెం కష్టతరమైన రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఫలితాలు కొంచెం కష్టపెట్టేవిగా కూడా ఉండగలవు. డబ్బు ఉన్నా కూడా కష్టాలు, వెరైటీ కష్టాలు దీంట్లో ఉంటాయి. అవి ఎలాంటివో చూద్దాం కొంతసేపటి. త్రయంగ ముఖము పక్కకి చూసేదన్నమాట. ఓకే, 3 నక్షత్రాలు ఉన్నాయి దీంట్లోని. ఇందులో మీకు దీని స్టార్ నిక్ నేమ్ ఏంటంటే పెద్దక్క. అందరికంట ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, చీఫ్, మోస్ట్ ఎక్సలెంట్, మోస్ట్ బ్రిలియంట్, ప్రైజ్ వర్తి, పొగడ్తకి ఏమంటారు సూట్ అయ్యేవాడు,
మనం ఎవరినైతే పొగడచ్చో అలాంటి వాడు. మధ్యవేలు అని ఎందుకన్నారు అంటే మన వేళ్ళన్నిటిలోకి పొడుగ్గా ఉండేది మధ్యవేలు, అందుకు మధ్యవేలు, పెద్ద వేలు కాబట్టి. తర్వాత గంగా నది, ఇవన్నీ కూడా వీటికి ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ముద్దు పేర్లు. సరే, ఫౌండేషన్ అబవ్ టు అటాక్, ఎవరినైనా అటాక్ చేయడం. ఫౌండేషన్ బిలో, రక్ష చేయడం. మన వాళ్ళని మనం కాపాడుకుంటూ ఎదురుగుండా ఉన్న శత్రువులతో యుద్ధం చేస్తున్న ఇంద్రుడు. ఓకే, నిజానికి ఇంద్రుడు అంటే మీకు ఆ, దశేంద్రియాల గురించి తెలిసే ఉంటుంది. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఈ 5 కర్మేంద్రియాలని, 5 జ్ఞానేంద్రియాలని నిలకడగా పెట్టుకుని మన మన యొక్క వృద్ధికి వాడుకుంటున్న వాడు ఇంద్రుడవుతాడు. కాని వాడు ఇంద్ర పదవిలో నుంచి గెంటి వేయబడి వేరే ఒకరు వచ్చి ఆ పొజిషన్ లో కూర్చొని ఉంటారు. ఉదాహరణకి మీరు మన రామాయణం ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు, రామాయణం ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు, లేదా అంతకు ముందు జరిగిన కృతయుగం నాటి కథలు తీసుకుంటున్నప్పుడు మీరు చూస్తే హిరణ్యకశిపుడు, తర్వాత రావణాసురుడు, వీళ్ళందరూ కూడా ఇంద్రుడి పట్ల ఎలా ప్రవర్తించారో చూడండి. ఇంద్రుడి యొక్క గద్దె మీదకి వెళ్ళి వీళ్ళందరూ కూర్చొని ఇంద్రుడిని నేల మీదకి తోసేశారు. అంటే ఇంద్రుడు తన యొక్క సింహాసనాన్ని కోల్పోయాడు. ఎప్పుడు కోల్పోతాడు అనంటే ఇంద్రుడు ఇంద్రియ లౌల్యము వల్ల ఇంద్రుడు సింహాసనాన్ని కోల్పోతాడు. అలాగ ఇంద్రియ లౌల్యములో పడకుండా ఉండి జాగ్రత్తగా ఈ 5 కర్మేంద్రియాల్ని, 5 జ్ఞానేంద్రియాల్ని జాగ్రత్తగా వాడుకున్న వాడికి దశరథుడు అన్న పేరు. అందుకే రాముడు అలాంటి మనిషిని ఎన్నుకున్నాడు తండ్రిగా, దశరథుడు అని అంటారు కదా. దశరథుడు, రథుడు అంటే రథాలు, 10 రథాల మీద ఉండి యుద్ధం చేయగలవాడు ఏకకాలంలో. జనరల్ గా దశరథుడిని పాత్ర వేసేటప్పుడు సినిమాల్లో మనకి నాగయ్య గారు లేకపోతే గుమ్మడి గారు ఇలాంటి శాంతమూర్తులు వేస్తూ ఉండడం వల్ల, జనరల్ గా వాళ్ళకున్న ఇది ఉండడం వల్ల వీళ్ళు ఏదో శాంతమూర్తులు ఎంతసేపు ఏంటంటారు, సో ఇవి వర్లిస్తూ ఉంటారు, వేదాలు వర్లిస్తూ ఉంటారు అని అనుకుంటారు. కానీ 10 రథాల్లో నీకు ఒకేసారి యుద్ధం చేయగలిగిన వాడు అని ఒకసారి ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు. అదంతా మీరు వినే ఉంటారు. అంటే ఏమిటి అంటే ఇంద్ర పదవికి వారు అర్హులై ఉంటారు ఎప్పుడైతే మనము ఇంద్రియ లౌల్యాన్ని విడిచిపెట్టి ధర్మాధర్మ విచక్షణ చేసి ధర్మపదంలో సాగుతున్న వాడికి జ్యేష్ఠ అనుకూలముగా ఉంటుంది. కానీ జ్యేష్ఠ జనరల్ గా ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతూ ఉంటుంది మనిషిని. ఎలా లాగుతుంది అంటే డబ్బు సంపాదించు, అధర్మమైనా పర్వాలేదు, ఎలాగైనా సరే డామినేట్ చేయి. ఇగో ఫౌండేషన్ పైన చేద్దాం అనుకుంటున్న పని ఏమిటి? డామినేట్ చేయడం. చేసి ఏం చేస్తాడు? ఆరోహణ శక్తిలో ఉంటాడు. అందుకే ఇంద్రస్య రోహిణి అని అన్నాం. అందుకే ఇక్కడ రోహిణి అంటే ఎక్కునది, అది కదా మనం తెలుసుకున్నాం. ఆరోహణము అంటే ఎక్కడం. రోహిణిలో మీకు రోహణ శక్తి ఉంది, ఇందులో జ్యేష్ఠలో ఆరోహణ శక్తి ఉంది. రెండు ఒక్కటే అర్థం. నిజానికి పైకి వెళ్ళడము, పైకి వెళ్ళడంలో ముఖ్యంగా రోహిణి లేకపోతే జ్యేష్ఠ, ఈ రెండు కూడా రాజసిక ప్రధానమైన నక్షత్రాలు. ఇంద్రుడు ఏం చేస్తాడు? గద్దె మీద కూర్చొని పాలిస్తాడు. ఇంద్రుడు బోల్డ్ నగలు వేసుకుంటాడు, రోజు సురాపానం చేస్తాడు, బోల్డ్ మంది నర్తకులతో ఏమిటి విలాసవంతంగా గడుపుతాడు, బోల్డ్ అంతా ఐశ్వర్యంలో తొలపూగుతూ ఉంటాడు. ఓకే, అంటే జ్యేష్ఠ వాళ్ళందరూ ఐశ్వర్యంలో తొలతూగుతారా అండి అని మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, మీరు బాగా ఇంకా కిందనున్నారనమాట. చెప్తాను ఎలాగ ఒకవేళ జ్యేష్ఠలో వస్తే ఇబ్బందులు ఎలాంటివి వస్తున్నాయి ఏమిటి చెప్తాను. కానీ జనరల్ గా ఇంద్రుడికి నచ్చేది ఏమిటి అంటే ఐశ్వర్యముతో తొలతూగడము. ఓకే, చిన్నప్పుడు బాగా కష్టాలు పడి ఎవడైనా, ఇప్పుడు మనకి పాత సినిమాల్లో కొంచెం 70s ఎండ్ లో కానీ 80s స్టార్టింగ్ లో కానీ వచ్చిన సినిమాలు చూడండి. బాగా కష్టాల్లో ఉన్న సినిమా హీరో ఉంటాడు చిన్నప్పుడు, బోల్డ్ కష్టాలు పడి ఆ తర్వాత కొద్దిగా యుక్త వయసు రాగానే ఏం చేస్తాడు అంటే ధర్మాధర్మ విచక్షణ లేకుండా డబ్బు సంపాదించడం మొదలెడతాడు. బాగా కోట్లలో సంపాదిస్తాడు, తల్లికి తండ్రికి అందరికీ ఆశ్రయం కల్పిస్తాడు, మీరు విలాసవంతంగా ఉండండి అని చెప్పి అంటాడు. ఊరికే చెప్దానికి, ఊరికి తెలుసుకోవడానికి, మనసుకు హత్తుకోవడానికి ఈ ఉదాహరణలు వాడుతున్నాను. అంటే ఇంత ఎక్స్ట్రీమ్ గా జ్యేష్ఠ ఉంటుందనే ఉద్దేశంలో నేను లేను, కానీ ఇంత ఎక్స్ట్రీమ్ వరకు తీసుకెళ్ళగలదు మనిషిని. ఎందుకంటే డబ్బు సంపాదనకి అంత మొహం బాచిపోయి ఉంటారు. ఒక వయస్సులో డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డం కానీ,
తన మాట చెల్లకుండా ఉండిపోవడం కానీ, ఎందుకంటే ఇంద్రుడి మాట మాటి మాటికి చెల్లకుండా ఉండిపోయింది. హిరణ్యకశిపుడు వచ్చాడు, తక్కువ దోశాడు కిందకి. వెళ్ళు కిందకెళ్ళు, నేను ఇప్పుడు ఇంద్రుడిని, మీరు ఈ దిక్పాలకులందరూ కూడా నా కాళ్ళకు మొక్కాలి అని అంటాడు. మీరు ఈ సినిమా భక్త ప్రహ్లాద్ సినిమా చూసినా కనబడుతుంది, లేదా రావణాసురుడు ఒకవేళ ఇంద్రుడితో ఎలా ప్రవర్తించాడో చూసినా కూడా మీకు కనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో చూపెట్టి ఉంటారు. చూస్తే మీకు ఏమవుతుందంటే, ఇంద్రుడు ఏ పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు రాజ్యం కోల్పోయిన తర్వాత. ఓకే, కనుక బాగా కష్టంలో జీవితం స్టార్ట్ అయ్యి చాలా తొందరగా పైకి వెళ్ళిన వాడు ఒకటి. ఇంద్రియ లౌల్యంలో పడకుండా జాగ్రత్తగా ఉన్నాడా? ఓకే, జ్యేష్ఠలోని మూలలోని ఇంద్రియ లౌల్యం చాలా ఇంపార్టెంట్. దాంట్లో గనక మనిషి పడుతున్నాడు, మెల్లిగా జీవితంలో కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళా డబ్బు పోవడము, ఆస్తి పోవడము, ఐశ్వర్యం పోగొట్టుకోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఏదో ఇంద్రియ లౌల్యంలో పడుతున్నాడు, లేదా పూర్వజన్మ నుంచి ఏదో వచ్చి పడుతోంది, మిగిలిన చోట్ల నుంచి చూస్తే తెలుస్తుంది. ఓకే, దానికి మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఏం కనిపిస్తుంది అంటే, చూడండి ఈ జ్యేష్ఠ ఎక్కడుందో చూడండి. జ్యేష్ఠ మీకు స్కార్పియోలో ఉంది, వృశ్చికంలో ఉంది. వృశ్చికంలో చంద్రుడు నీచపడుతున్నాడు. వృశ్చికంలో చంద్రుడు నీచపడుతున్నాడు. చంద్రుడు భాగ్యాధిపతి అయి ఉన్నాడు. వృశ్చికం నుంచి లెక్కెట్టుకోండి, 9 ఇళ్ళు దాటితే భాగ్యాధిపతి అయి ఉంటాడు చంద్రుడు. చంద్రుడు భాగ్యాధిపతి అయి లగ్నంలో నీచపడతాడు జ్యేష్ఠలో. కనుక ఏంటంటే, గురువు యొక్క మాట పాటించకపోవడం, గురువుని నిందించడం, ఇలాంటివేవి జ్యేష్ఠలో చెయ్యకుండా ఉంటాయి. పెద్దవాళ్ళని నిందించడము, పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడానికి ప్రయత్నించడము, అధర్మం చేయడము, ఇట్లాంటివి చేయకుండా ఉండాలి. కానీ బాగా లాగుతూ ఉంటుంది వెనక్కి, చెయ్యి డామినేట్ చేయి, 10 మందిని డామినేట్ చేయి అంటూ ఉంటుంది జ్యేష్ఠ. ఎందుకు అంటే పరమాత్మ చేయిస్తాడంట. కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ సృష్టి సాగాలనుకోండి, అందరూ కూడా సనక సనందనాథులు, సనత్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ సృష్టి సాగదు. ఎందుకంటే వాళ్ళ ఆయు ప్రమాణం తీరిపోతుంది భూమి మీద. మీరు పైకి వెళ్ళిపోయి సత్యలోకంలో కూర్చొని ఉంటారు. అలా ఉంటే పైవాడి లీల ఎలా సాగుతుంది? మీరు మళ్ళీ తప్పు చేయాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ అనుభవించాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళా కింద పడుతూ ఉండాలి. అలా ఉంటేనే వాడి లీల సాగుతుంది. నిజానికి మనం జాగ్రత్తగా చాలా ధర్మం అన్ని పాటిస్తున్నాం అనుకోండి, ఇంద్రుడి లీలకి మనం, అది ఇంద్రుడే అనుకోండి, లేకపోతే మహేంద్రుడే అనుకోండి, బ్రహ్మే అనుకోండి, పరబ్రహ్మే అనుకోండి, నిజానికి ఇవన్నీ ఒకటే రూపాలు. వాడి లీలకు మనం అడ్డుపడుతున్నట్టు లెక్క. అంటే అందరినీ పాపం చేయమని కాదు నా ఉద్దేశం. మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ పాపంలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సరే, పవర్ టు రైజ్, ఓవర్కమ్, కాన్కర్ అండ్ గెయిన్ కరేజ్ ఇన్ బ్యాటిల్. దీంట్లో ఏంటంటే, ఇంద్రుడు రాజ్యం కోల్పోతూ ఉంటాడు, రాజ్యం చేయిస్తూ ఉంటాడు, రాజ్యం కోల్పోతూ ఉంటాడు, రాజ్యం చేయిస్తూ ఉంటాడు. యుగాల బట్టి ప్రతి యుగంలోనే జరుగుతూ ఉంటుంది. ఒక్క మనిషి ఇంద్ర పదవి మీద కూర్చోడు. ఫైనల్ డిజైర్ ఏంటి అంటే, టు గెయిన్ సుప్రీమసీ అమాంగ్ ది గాడ్స్. ఇంద్రుడు వామనమూర్తిగా విష్ణు వచ్చినప్పుడు, ఒరే తమ్ముడు ఇందా తీసుకో అని చెప్పి అనగలిగాడు విష్ణుమూర్తి. ఓకే, కనుక విష్ణువు అందరికన్నా పైన ఉన్నాడు కదా. అందరికీ తెలిసే ఉంటుంది, విష్ణువు పైన ఉంటాడు అందరికంతా. కైలాసం కింద నుండి శివుడు కింద ఉంటాడు అందరికి. అందుకే టక్కని పిలవగానే పలుకుతాడు అంటాడు శివుడు అందరూ. విష్ణువుని చాలా కష్టపడితే గానీ మనం పొందలేము. అట్లాంటి వాడిని ఒరే అనగలిగాడు ఇంద్రుడు. కనుక ఇంద్రుడు అందరికంటా పైన ఉన్నాడు దేవతల్లో. రెండోది, వేదం నేర్చుకునేటప్పుడు ఇంద్రుడిని పిలుస్తారు చూసారా మంత్రాలతోని. వాటిల్లో ఎక్కువ ఇంద్రుడికి సంబంధించిన మంత్రాలు ఎక్కువ ఉన్నాయి అని అంటాం. ఋగ్వేదంలో కానీ యజుర్వేదంలో కానీ ఇంద్ర మాకు శాంతి చేకూర్చు అనడంలో ఎక్కువ మంత్రాలు ఇంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి అని అంటారు. సరే, పురాణ గాథలు ఏమున్నాయంటే, బ్రహ్మ ఒకటి. ఎందుకంటే మనం ఇంద్రస్య రోహిణి అని అన్నాం కదా. రోహిణి తీసుకుంటే రోహిణి నక్షత్రానికి వెళ్ళిపోండి. రోహిణిలో మనకేం కనిపించింది? ప్రజాపతే రోహిణి అని ఉంటుంది కదా. ప్రజాపతే రోహిణి, కనుక ప్రజాపతి ఎవరు? బ్రహ్మ. బ్రహ్మయే ప్రజాపతి. కనుక బ్రహ్మ కాల్డ్ యాజ్ జ్యేష్ఠ ఆర్ రోహిణి ఒకటి. ఇంద్ర, త్వస్తారు, వృత్రాసురుడు. ఇది ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పాను, మళ్ళా ఇప్పుడు చెప్తాను. ఇంద్ర దూర్వాసో మహర్షి, భీష్ముడు, తర్వాత శుక్రాచార్యుడు,
అంబ, నిజానికి అది అంబ గంగ అని రాసినట్టున్నాను. భీష్ముడు ఆ అంబ గురించి ఉంటుంది కదా, శిఖండి అవుతాడు, ఆ స్టోరీ. తర్వాత ఇంద్రద్యుమ్న, అగస్త్యుడు, బల్లి, నరనారాయణుడు, వినాయకుడు, ఇంచుమించుగా ఇవి కథలు. దానికి ముందు మనం మంత్రాన్ని ఒకసారి చూద్దాం. ఇంద్రస్య రోహిణి శృణత్ పరస్తాత్ ప్రతిశృణత్ అవస్థాత్. చూడండి, ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయినప్పుడల్లా మీరు చూస్తే ఏం చేస్తాడు? ఉమ్, ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయినప్పుడల్లా చూడండి, ఆ జ్యేష్ఠ ఎక్కడ ఉంటుంది? వృశ్చికంలో ఉంటుంది. వృశ్చికం దాటగానే మీకు ఏమొస్తుంది? మూల వస్తుంది. వృశ్చికం ఏమో జ్యేష్ఠతో అయిపోతుంది, ధనస్సు మూలతో మొదలవుతుంది. మూలలో ఏముంటుంది? నిరుతి అన్న రాక్షసి ఉంటుంది. ఓకే, నిరుత్యై మూలవర్హిణి అని ఉంటుంది మంత్రం. ఎవరి దగ్గర అయితే తైత్తరీయ బ్రాహ్మణ ఉందో చూసుకోవచ్చు, దాంట్లో నిరుత్యై మూలవర్హిణి అని ఉంటుంది. మూలకి నైరుతి లేదా నివృత్తి అనే రాక్షసి దేవత. ఈవిడ్ని రాక్షసి అని అనాలి లేదా ఈవిడ్ని దేవత అని అనాలి అన్న దానికన్నా, అంటే రాక్షసులందరూ విలన్స్, దేవతలందరూ కూడా ఏదో హీరోలు, ఈ ఉద్దేశాల్లో దయచేసి ఉండకండి. మన వాళ్ళకి రాక్షసులు వేరు, తర్వాత ఏమంటారు, దేవతలు వేరు కాదు. ఎవరైనా సరే ఎటువంటి గుణమైనా కలిగి ఉండవచ్చు. గుణము మారుతూ ఉంటుంది. ఎందుకంటే నిర్గుణుడైన పరమాత్మకి మాత్రమే గుణము లేదు. మిగిలినది మీరు శివుడుగా పూజించిన, విష్ణువుగా పూజించిన, గుణాన్ని రూపాన్ని వేసుకుని పూజిస్తున్నారంటే దానికి ఎంతో కొంత గుణాన్ని మీరు ఆపాదిస్తున్నట్టు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే ఇప్పుడు శివపురాణం తీసుకున్నారనుకోండి, దాంట్లో మీకు ఏదో లింగోద్భవ కాలంలోని బ్రహ్మను విష్ణువు కొట్టుకున్నారని, ఒకరు పైకి వెళ్ళారని, ఒకరు కిందకి వెళ్ళారని, ఆ లింగం యొక్క ఆవిర్భావంలో ఒక అంచు నేను పట్టుకుంటానని, మరో అంచు నేను చూసి వస్తానని బ్రహ్మ అబద్ధం చెప్పాడని, అదేమిటది దేవతలు అబద్ధం చెప్పడం ఏంటి, దేవతలు ఇలాంటి వాటిల్లో పడడం ఏమిటి అని అనుకోకండి. మన వాళ్ళు దేనికైనా సరే ఏ గుణము ఉన్నదానికి, రూపము ఉన్నదానికి గుణాన్ని ప్రతిదానికి పెట్టారు. ఏది నిర్గుణమో దానికి రూపము లేదు. అది పరమాత్మ అన్న పేరు కూడా ఏ పేరు లేనివాడు, అన్ని పేర్లు ఉన్నవాడు అన్న తత్వంలో ఉంటుంది కనుక, దేవతలందరూ ఏదో మంచివాళ్ళని, రాక్షసులందరూ ఏదో చెడ్డవాళ్ళని సినిమాల్లో చూపిస్తున్నట్టు హీరో చిరంజీవిను, విలన్ రావు గోపాలరావు అని ఆ రకంగా అనుకోవడం కుదరదు. అలా అనుకోవడం మొదలు పెట్టున్నారు అంటే కింద పడిపోతున్నారు అనమాట. మీరందరూ పైకి లేవలసి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో జ్యేష్ఠ మంచి నక్షత్రం కాదని, మూల మంచి నక్షత్రం కాదని, ఏదో స్వాతి మంచిదని, ఉత్తరాభాద్ర మంచిదని, మంచిది దేనికి, ప్రతిదానికి దేనికి మంచిది అన్నది ఉంటుంది. ఏదో ఫలానా నక్షత్రంలో ఏదో ప్రయాణానికి మంచిది, ఫలానా నక్షత్రం ఏమో పెళ్లికి మంచిది, ఫలానా నక్షత్రంలో గృహప్రవేశానికి మంచిది. అంతేకాని మన వాళ్ళు పనికిరాని నక్షత్రం ఇది, దీంట్లో ఏది మంచిది కాదు అన్నవి ఒక్కటో రెండో ఉంటాయి. అవేవో అవి శుభకార్యాలకిను లేకపోతే ముహూర్తాలకిను దానికి ఏదో ఉన్న స్పెసిఫిక్ పర్పస్ కిను ఉంటుంది. ఎందుకు పనికిరాదు అనుకుంటున్న నక్షత్రంలో కూడా ఏదో ఒక పనికొచ్చే విషయం ఉంటుంది. అది మనకు తెలియదు అంతే. అంత మాత్రం చేత ఏదో మూల మంచిది కాదు, అది రాక్షసు పరిపాలిస్తోంది అని ఒక గురువు గారు కూడా చెప్పారు. రాక్షసు పరిపాలిస్తోంది చూసావా, మూల మంచిది కాదుట, నువ్వు మూల నక్షత్రంలో పుట్టావు, అందుకే నీకు అన్ని ఇలాంటి కష్టాలు వస్తున్నాయి. ఇలాంటి వెరిలో పడకండి. అంత సులువుగా ఏది ఉండదు. ఓకే, సరే. అయితే మీరు చూడండి, ఈ జ్యేష్ఠ ఆఖరు తర్వాత మూల మొదలు చూశారంటే అక్కడ మీకు ఒక అగాధం ఉంది. ఇంతకు ముందు కూడా మనం వీటి మీద చర్చించాం. ఈ అగాధము అనంటే గండాంతం ఉంది. ఆ గండాంతము మూడు గండాంతాలు అందరికీ తెలిసినవే. ఒకటి మీన మేషాల దగ్గర ఒక గండాంతం ఉంది. ఓకే, అలాగే కర్కాటక సింహాల దగ్గర ఒక గండాంతం ఉంది. అలాగే ఇక్కడ ధనస్సు తర్వాత వృశ్చికాల మధ్యన ఒక గండాంతము. ఓకే, ఈ మూడు గండాంతాలలోకి అతి కష్టమైన గండాంతము, కొంచెం వరకు ఇబ్బంది పెట్టే గండాంతము ఈ ధనస్సు వృశ్చికాల మధ్యన ఉన్నది. ఓకే, దీంట్లో జాగ్రత్తగా చూసుకోవలసింది ఏమిటి అంటే, గ్రహాలు గండాంతంలో ఉంటే పర్వాలేదు కానీ లగ్నము గండాంతములో ఉన్నప్పుడు మాత్రము ప్లానెట్స్ అన్నిటినీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. గండాంతము అనగానే ఏమిటి అంటే
ఇటువైపు 1 డిగ్రీ, అటువైపు 1 డిగ్రీ వరకు చూడండి. ఓకే, అంటే వృశ్చికంలోని 29 డిగ్రీలు దాటిన తర్వాత బాగా కష్టమైంది ఎప్పుడు అంటే 29:10 దాటాక, అంటే ఆఖరి 50 నిమిషాలు ఇందులోని, మొదటి 50 నిమిషాలు ధనస్సులోని వేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా చూడవలసింది ఏంటి అంటే ఆయుష్ ప్రమాణం అది సరిగ్గా ఉందా లేదా, కష్టాలు అవి వస్తున్నాయా రావట్లేదా, వస్తున్నాయి అంటే ఎటు నుంచి వస్తున్నాయి. ఎందుకంటే అది గండాంతంలో ఉంది, ఇది కొంచెం కష్టతరమైన గండాంతం, ఎందుకో చెప్తాను. చూడండి, ఇంద్రుడు రాజ్యం కోల్పోయిన తరువాత చేసిన మొట్టమొదటి పని ఎప్పుడు ఏం చేస్తాడంటే, ఈ వెంటనే వెళ్ళి మొరపెట్టుకుంటాడు విష్ణుమూర్తితో. దేవతలందరూ కలిసి వెళ్ళి మొరపెట్టుకుంటారు. వాళ్ళ పదవులు పోయే వరకు మాత్రం మనవాడు ఎంత గొప్పవాడు అంటే, దేవతలు కూడా, అంటే మనం వాళ్ళ రేంజ్ కి మనం ఎదగలేం కాబట్టి వాళ్ళని మన రేంజ్ కి దించేసుకోవచ్చు కదా, గరికపాటి వారు చెప్పినట్టు. కనుక మన వాళ్ళు ఏంటంటే భూలోకంలో ఎంతో మందిని పీడిస్తున్నంత సేపు ఏమి అనరు, కానీ ఇంద్ర పదవి పోయిందా వెంటనే ఇంద్రుడు పరిగెడతాడు మిగిలిన వాళ్ళందరినీ వెనక్కి వేసుకుని, రే బాబులు నాతో పాటు వాళ్ళు పదండి. నేను ఏదో ఇంద్రుడిని అవమానిస్తున్నాననే ఉద్దేశంలో దీన్ని తీసుకోకండి, అది తప్పుది. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏమిటి అంటే, ఇంద్రుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్న దాన్ని బట్టి జ్యేష్ఠ ప్రవర్తిస్తుంది. దాంట్లో నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన, ఓకే, తనకి పెద్ద కష్టం వచ్చింది అనగానే ఇంద్రుడు ఏం చేస్తాడంటే, వెనకాల అందరినీ పోగేస్తుంది, చూసారా నా పదవి కూడా పోయింది అంటే ఏమిటి, వాడు లోకకంటకుడై కూర్చున్నాడు. ఇప్పుడు మనం అర్జెంట్ గా విష్ణుమూర్తిని వెళ్ళి కలవాలి. ఓకే, కారణం ఏంటి అంటే దీనికి కారణం లేకపోలేదు. ఈ ఇంద్రుడు కిందనున్న లోకాలన్నింటినీ ఇంద్రుడు పాలిస్తూ ఉంటాడు. తన వల్ల కానప్పుడు మాత్రమే, తన పదవి పోయినప్పుడు మాత్రమే విష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్పవలసి ఉంటుంది. ఓకే, ఇది పాజిటివ్ సైడ్. అంటే నెగిటివ్ సైడ్, ఫ్లిప్ సైడ్ అంటాం కదా. అర్థం ఏమిటి అంటే, తన వరకు వచ్చే వరకు ఆ కష్టం విషయం తనకు అర్థం కాదు. ఇది జ్యేష్ఠలో కొంత నెగిటివ్ సైడ్. ఓకే, వీళ్ళందరినీ వేసుకుని వెళ్ళి విష్ణుమూర్తిని కలుస్తాడు. బాబు 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 బాబు, లోకకంఠకులు అయిపోయారు వీళ్ళు, మాకు అర్జెంట్ గా రావణాసురుని చంపేసేయి, మాకు అర్జెంట్ గా భూమి మీద అవతరించి, లేకపోతే నరకాసురుణ్ణి చంపేసేయి, లేదా అర్జెంట్ గా అవతరించి ఆ హిరణ్యకశ్యపుణ్ణి చంపేసేయి అని ఉంటుంది. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఇంద్రుడు మొరపెట్టుకోవడము కామన్. ఇంకోటి కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ వృశ్చికం నుంచి, వృశ్చికానికి అధిపతి కుజుడై ఉన్నాడు. కుజుడు ఎక్కడ మనకి ఉచ్చ పొందుతాడు, మీకు క్యాప్రికాన్ లో ఉచ్చ పొందుతాడు. క్యాప్రికాన్ లో మీకు శ్రవణం ఉంది. శ్రవణం విష్ణుమూర్తి నక్షత్రంగా కనిపిస్తుంది. అంటే విష్ణుమూర్తి నక్షత్రం అనగానే ఓహో సూపర్, రేపటి నుంచి నేను కూడా విష్ణుమూర్తిని అయిపోతానని శ్రవణం వాళ్ళు సంకలు గుద్దేసుకోకండి. ఇదేదో ఇంద్రుడు లేకపోతే పక్కన ఉన్నది ఏదో రాక్షసి అని చెప్పి అదేదో బాధపడిపోయి అడ్డంగా పిచ్చాళ్ళు అయిపోకండి. అంత సులువైతే అందరూ జ్యోతిష్కులే ఉందరు, చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోదురు, వినేవాళ్ళు ఎవరో ఉండరు. అంత సులువు కాదు. ఓకే, ఇవన్నీ ఏంటంటే సింబాలిక్ గా చెప్పబడ్డాయి. ఇంద్రుడు శ్రవణ నక్షత్రం దగ్గరికి వెళ్ళి, శ్రవణము అంటే వినేవాడు అని, విష్ణు అన్ని వింటాడు, అందుకని శ్రవణం బాగా విను. ఎవరు ఏ మాట వింటున్నావు, ఇంద్రుడి యొక్క మాట గట్టిగా వింటున్నావు, ఎందుకంటే ఎక్కువ సేపు చెప్తాడు ఇంద్రుడు. అదైంది ఇదైంది, ఇలా చేశాడు అలా చేశాడు, ఇది చేశాడు అది చేశాడు, ఏదైనా సరే ఆర్తత్రాణ పరాయణ, నాకు అర్జెంట్ గా ఏదో ఒకటి చేసేది అంటాడు కదా. అందుకు శ్రవణం, ఇంద్రుడి మాట ఎక్కువసేపు విన్నాడు కనుక దాని పేరు శ్రవణము అని అర్థం. ఇంకా ఏంటంటే ఆ నక్షత్రం వచ్చినప్పుడు మనం హాయిగా విష్ణుమూర్తిని తిట్టుకుందాం. అంతవరకు అంటే మరి నిందాస్తుతి కదా, మనం ఎంత తిడితే ఆయనకి అంత ఇష్టం ఈ దేవతలందరికీ. అదేదో ఎవరో చెప్పారు ఇంతకు ముందు, ఏదో అమ్మా నాన్న లేనివాడా అని అన్నారు ఎవరినో, అయితే నేను దేవుడితో సమానం అన్నట్టు అవతల వాడు. అలా ఉంటుంది. సరే, ఇంద్ర, ద వేదిక్ సోలార్ డిటీ. ఓకే, ఇంద్రుడు ఆదిత్యులు, ద్వాదశాదిత్యులందరిలోకి పెద్దవాడు. ఓకే, తను సింహాసనం మీద కూర్చుని చాలా గర్విష్టిగా ఉన్నాడు. ఓకే, ఇది మీకు ఫస్ట్ ట్రేట్ గా జ్యేష్ఠని ఎలాగ గుర్తిస్తాము. 10 మందితోని కలవలేరు, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు. ఎందుకంటే వీరు మాట్లాడితే అవతలి వారికి ఏదో ఇతను ఒక్కడు, జ్యేష్ఠ ఒక్కడు ఒకవైపు ఉన్నట్టు, మిగిలిన వాళ్ళంతా అతని కింద కూర్చుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడేమో అని జనాలు అర్థం చేసుకుంటారు. బాగా గర్విష్ఠిలా ఉన్నాడు మనిషి, ఇతను వేరేగా వేసుకుని
పైకి మిగిలిన వాళ్ళందరినీ కిందకు వేస్తున్నాడు అనే ఉద్దేశంలో జనాలు మీకు జ్యేష్ఠ అని చూస్తారు. ఇది మీకు కామన్ గా ఇది వీళ్ళు నిజంగా అలా ప్రవర్తిస్తున్నారు అన్నది కాదు. అలా ఉండవచ్చును, ఉండకుండా కూడా పోవచ్చును. కానీ ఎక్కువ మంది ఏమనుకుంటారంటే పర్సీవ్డ్ వాల్యూ అంటారు. పర్సీవ్డ్ వాల్యూ అంటే సమాజం మనల్ని ఎలా చూస్తోంది అన్నది. అంటే మనం నిజంగా ఇది చాలా మంచి వాళ్ళం అయి ఉండొచ్చు. కానీ మనల్ని దుర్మార్గుడుగా సమాజం గుర్తించింది అనుకోండి, ఏం చేస్తారు? సమాజం శిక్ష వేస్తుంది మనకి. ఆ శిక్షకి పాపం వీళ్ళు చాలా వరకు పాత్రులు అవుతారని చెప్పుకోవాలి. సమాజం వీళ్ళని చూసి బాగా గర్విష్ఠులని, ఏ ఏదో పెద్ద గద్దె మీద కూర్చున్న ఇంద్రుడిలాగా మాట్లాడుతున్నాడని అనుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. కొంత వీరికి అది ఆ గుణము ఉన్నది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మంట ఏదో లేకుండా పొగ రాదంటారు చూసారా? కొన్ని కొన్ని చోట్ల వీళ్ళని వీళ్ళు సెపరేట్ చేసుకుని నేను ఈ లెవెల్‌లో ఉన్నాను కదా! మిగిలిన వాళ్ళు కొంచెం కింద లెవెల్‌లో ఉన్నారు కదా! అన్నది కూడా అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు వాళ్ళ మాటలు. మాట కొంచెం పెళుసుగా ఉండడము, కరుకుగా మాట్లాడడము, లేకపోతే 10 మందిని కలుపుకోలేకపోవడం. ఎందుకంటే ఇంద్రుడు ఒక మెట్టు పైన కూర్చొని ఉంటాడు. అష్టదిక్పాలకులందరూ నిజానికి సమానమే. కానీ ఇంద్రుడు వాళ్ళకంటే కొంచెం ఎక్కువ సమానం బాపు గారు చెప్పినట్టు. అష్టదిక్పాలకులు అందరూ సమానమైనప్పుడు ఇంద్రుడు కొద్దిగా ఒక మెట్టు పైన కూర్చొని ఉంటాడు. కనుక ఇంద్రుడికి ఆ విషయం కొంచెం అనిపిస్తూ ఉంటుంది. నాకు ఏమిటంటారు, విష్ణువే తమ్ముడుగా వచ్చాడు. నేను విష్ణువునే ఒరే అన్నాను. అలాంటి వాడిని. కానీ బయటకి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంటే వాళ్ళు సహాయం చెయ్యరు. వీళ్ళందరికీ ఏదో చెడు చేస్తారు. ఆ ఉద్దేశంలో నేను చెప్పడం లేదు. ఇంద్రుడికి చాలా మంచి గుణాలున్నాయి. ఇంద్రుడు ఎప్పుడు గద్దె మీద కూర్చోగలిగాడు? జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు విష్ణుమూర్తి ఏం వెరివాడా? శివుడు ఏం వెరివాడా? బ్రహ్మ ఏమైనా వెరివాడా కూర్చోబెట్టడానికి? వీళ్ళందరిలోకి ఇంద్రియాల్ని ఆపగలిగిన వాడు, కంట్రోల్ చేసుకోగలిగిన వాడు ఇంద్రుడు గనక ఇంద్రుడిగా కూర్చోబెట్టారు. ఓకే. ఇదే నాణానికి రెండు వైపులా ఉండడము అని అంటాను అందుకే. దీంట్లోని శక్తిని మీరు ఒకవేళ జ్యేష్ఠలో గ్రహం ఉన్నది, చాలా శక్తివంతమైన గ్రహము. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే అందులో ఉన్న శక్తిని మీరు జీవితంలో ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. పైకి వెళ్ళడము అంటే జీవితంలో 2 రకాలుగా ఎదగవచ్చును. ఒకటి ఆధ్యాత్మికంగాను, 2 డబ్బు పరంగా. 2 తప్పు కాదు. డబ్బు సంపాదించడము ఈ ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఏది తప్పు కాదు. నీ ధర్మం నువ్వు పాటిస్తూ డబ్బు సంపాదించు. ఏం తప్పు లేదు. ఓకే. అది జాగ్రత్తగా చూసుకుంటూ ఇంద్రియ లౌల్యంలో పడకు. డబ్బు బాగా ఇస్తాడు. ఈ నక్షత్రంలో డబ్బు బాగా వస్తుంది. సంపాదించడం మొదలుపెడితే. ఏ కారణానికో ఇంకేదో ఇబ్బందొస్తోంది. అవి చెప్తాను ఎలాంటి ఇబ్బందులొస్తున్నాయో. ఓకే. డబ్బు సంపాదన బాగా వస్తుంది. సాధ్యమైనంత వరకు మనిషిని డబ్బులో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది ఈ నక్షత్రం. అంటే డబ్బు కోసం వెంపర్లాడడం అయినా కావచ్చు. లేదా డబ్బు బాగా విపరీతంగా ఉండి ఇంద్రియ లౌల్యానికి మనిషిని గురి చేయడం వైపైనా కావచ్చు. ఈ 2 వైపుల నుంచి అంటే డబ్బు లేదు కాబట్టి డబ్బు కోసం తాపత్రయం. పరిగెట్టడం. నాకు డబ్బు చాలా ఇంపార్టెంట్. నేను చిన్నప్పుడు చాలా కష్టాలు చూసాను. నా బాల్యం అసలు చెప్పానంటే మీకు సినిమా స్టోరీ లాగా ఉంటుంది అంటారు జ్యేష్ఠ. ఓకే. ఇలాగ ఎవడైనా చెప్పాడు. నా బాల్యం నేను చెప్పాననుకోండి, నేను మీకు సినిమా స్టోరీ లాగా ఉంటుంది అంటాడు. అంటే ఏంటి అంటే వీడు జ్యేష్ఠ అన్నమాట. మీకు క్లియర్‌గా ఐడెంటిఫై అంటే ఏదో చంద్రుడు జ్యేష్ఠ అది కాదు నా ఉద్దేశ్యం. జ్యేష్ఠ బాగా పని చేసుకున్నవాడు అన్న ఉద్దేశంలో చెప్తాను. అంతేగాని ఏదో నక్షత్రం వీడు జ్యేష్ఠ అయి ఉంటాడు. ఇక అలా అనుకుంటున్నారనుకోండి బాగా కిందనున్నారు. పైకి రావాలి ఇంకా. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ గ్రహం లేకపోయినా కూడా జ్యేష్ఠ బాగా పనిచేస్తూ ఉండవచ్చు. ఓకే. ఎక్కడి నుంచి పనిచేస్తుందో నేను చెప్తాను. జ్యేష్ఠని ఎలా ఐడెంటిఫై చేస్తారో కొద్దిసేపట్లో చెప్తాను. సిమిలర్ టు ద స్టార్ రోహిణి, ప్రజాపతి, బ్రహ్మ బాగా క్రియేటివ్ పీపుల్ అయి ఉంటారు. ఏదైనా చేద్దాము, జీవితంలో సాధిద్దాము, ఓకే, ముందుకు వెళదాము అన్న దాని మీద మీకు జ్యేష్ఠ ఉంటుంది. టు డిఫెండ్, టు అటాక్. సో తన వారిని కాపాడుకుంటూ, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ, తన తల్లిదండ్రులని కాపాడుకుంటూ, తన వాళ్ళని, తన తమ్ముళ్ళని, తన అన్నలని వీరు పెద్దవారయ్యి జ్యేష్ఠుడిగా ఇప్పుడు వీడి ఇంట్లో ఆఖరి వాడిగా పుట్టాడు అనుకుందాం జ్యేష్ఠ నక్షత్రంలోని. అంటే చంద్రుడని కాదు నా ఉద్దేశం. మళ్ళా చెప్తున్నది ఏమిటి అంటే జన్మ లగ్నము కూడా జ్యేష్ఠ అయి ఉండొచ్చు. లగ్నంలో ఉన్న గ్రహం అయి ఉండొచ్చు జ్యేష్ఠలో ఉన్నది. లేదా లగ్నాధిపతి డిస్పోజిటర్ జ్యేష్ఠ ఉండొచ్చు. ముఖ్యంగా ఇది ఎక్కువ కనిపిస్తుంది. లగ్నం యొక్క కస్పు గాని, లగ్నాధిపతి డిస్పోజిటర్ గాని జ్యేష్ఠలో ఉన్నప్పుడు తన వారిని కాపాడుకుంటూ తాను
ఎవరైనా ఎదురుగా వచ్చి వీళ్ళ వారికి ఏమైనా ఇబ్బంది తలపెడతారు అనగానే వాళ్ళని చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. చంపుకోవడం అంటే కత్తికి పొడిచేసి జైలుకి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళని దరిదాపుల్లోకి రానియకుండా దాంట్లో నుంచి ఎలాగైనా ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొస్తారు. సరే, శృణత్. శృణత్ 2 రకాలుగా ఉంటుంది చూడు. శ్రోణ. శ్రోణ అంటే వినడం. శృణత్ అంటే అటాక్ చేయడం. రెండూను. ఓకే. ఈ ఏమిటంటారు, మూల, జ్యేష్ఠ, ఈ రెండిట్లోని మీకు కనబడేది ఏమిటి అంటే ఈ శృణత్ అటాక్ చేయడం. అటాక్ చేయడము, డిఫెండ్ చేయడం. డిఫెండ్ చేయడము, అటాక్ చేయడం. కారణం ఏంటో చూపిస్తాను చూడండి. ఇందాక చెప్తూనే మర్చిపోయాను. వృశ్చికంలోని ఒకవైపు ఇంద్రుడు, మరొక వైపు రాక్షసులు ఉన్నారు. ఇంద్రాది దేవతలు ఒకవైపు, రాక్షసులందరూ ఒకవైపు ఉండి మధ్యలో ఎవరిని పెట్టారు? మందర పర్వతాన్ని పెట్టారు. పెట్టి కిందన ఏం పెట్టారు? మన విష్ణుమూర్తి టార్టాయిస్ రూపంలో, తాబేల్ రూపంలో మీకు కూర్మావతారాన్ని తీసుకుని ఆ కూర్మావతారం పైన మందర పర్వతాన్ని పెట్టి దానికి వాసుకిని చుట్టి ఒకవైపు దేవతల్ని, మరొక వైపు వీళ్ళు రాక్షసుల్ని పెట్టారు. విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, నువ్వు మాటి మాటికి రాజ్యం కోల్పోతున్నావు, అమృతోత్పాదనం చేస్తే అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని తాగు. అప్పుడు నువ్వు దేవతలు రాక్షసుల కంటే మరొక మెట్టు పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇద్దరు సమానంగా ఉన్నారు. మరో మెట్టు మీరు పైకి వెళతారు. రాక్షసులు విలన్స్ అవుతారు, దేవతలు నిజంగా దేవతలు అవుతారు. ఓకే. విష్ణుమూర్తి పక్షపాత బుద్ధి కలవాడు దేవతల పైన. వీటిని మీరు ఇలాగే అర్థం చేసుకోవాలి. ఓకే. దీన్ని మీరు విష్ణుమూర్తిని దేవుడుగా ఊహించుకొని నేనేదో విష్ణువుకి ఏదో వ్యతిరేకినని, లేకపోతే శివుడికి ఏదో ఇంకోటని అలాంటివి ఆలోచించరాదు. మీరు నేర్చుకుంటున్నది జ్యోతిషం కనుక మీరు ఋషి యొక్క కంటి నుంచి చూడాలి. ఋషి దేవుడి కంట గొప్పవాడు. ఋషి లోకము పైన, అన్నిటికంటే పైన ఉంటుంది తపోలోకము అని అంటారు. దాని కింద ఉంటారు దేవతలు. మీరు చదువుతున్నది ఎక్కడి నుంచి చదువుతున్నారు? బృహత్ పరాశర హోరశాస్త్రం నుంచి చదువుతున్నారు. పరాశరుడు ఋషి. ఋషి దేవుడి కంటే గొప్పవాడు. కారణం ఏమిటి అంటే, మీరు కృష్ణావతారం జరుగుతున్నప్పుడు కూడా నారద మహాముని వచ్చాడు అనుకోండి కృష్ణుడి దగ్గరికి, నారద మహామునికి మీరు కృష్ణుడు సాష్టాంగ ప్రణామం చేస్తాడు. రాముడి దగ్గరికి వశిష్ఠుడు వచ్చాడు అనుకోండి, సాష్టాంగ ప్రణామము రాముడు చేస్తాడు. రాముడిని మనం దేవుడుగా పూజిస్తున్నాం. రాముడు మహర్షులని దేవుడుగా భావించాడు. కనుక మనిషికి మాత్రమే మహర్షి అయ్యే గుణం ఉంటుంది. ఓకే. మనిషిని చూసి కూడా ఇంద్రుడు అందుకే భయపడతాడు. ఎవడైనా తపస్సు చేస్తున్నాడు, ఇంద్రియ లౌల్యాన్ని వదిలేశాడు వీడు అంటే, వీడు ఎక్కడ నా పొజిషన్ పట్టుకుపోతాడో అని చెప్పి పైనుంచి ఇవన్నీ జ్యేష్ఠ కల్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థం అవుతుంది మీకు, చూడండి జాగ్రత్తగా. పట్టుకున్నారంటే వీడెక్కడ నా పొజిషన్ ని లాగేసుకుంటాడు అని చెప్పి ఇంద్రుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని, మీకు లౌల్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. డబ్బు చూపెడుతూ ఉంటాడు మీ వైపు. మీరు ఒకవేళ బాగా ఏదో ఏమిటంటారు, ఆధ్యాత్మిక పదంలో ఉన్నారనుకోండి, మీ వైపు తోస్తూ ఉంటాడు. అటువైపు ఉన్న వాళ్ళు చెప్తారు. మనం అందులో లేవు కాబట్టి మనకు ఆ బాధ లేదు. బాగా అటువైపు ఉన్నారు, టీవీల్లో గట్రా కనిపిస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాడంటే మీ వైపు డబ్బు తోస్తూ ఉంటాడు. అందుకే నాకు మొహం చూపించడం కూడా ఇష్టం లేదు. ఎవరికి అప్లోడ్ చేస్తున్న వీడియోస్ వేటిల్లో కూడా మొహం చూపెట్టడం, లేకపోతే నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఆ లౌల్యంలోకి వెళ్తాం మెల్లిగా. మనం ఎంత వద్దనుకున్నా సరే లౌల్యంలో పడకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఉన్న దుర్గుణాలు చాలు, మళ్ళీ కొత్త వచ్చి మళ్ళా తగులుకుంటే అవన్నీ వాటికి నివారణ ఎక్కడ చేసుకుంటాం. అంటే నాకేదో డబ్బు మీద ఆసక్తి వ్యామోహం లేవు అనుకోకండి, ఉంది. ఉన్నది చాలు, కొత్త వక్కర్లేదు. అయితే ఇంద్రుడు ఏం చేస్తాడు? ఆ లౌల్యంలో పడేస్తూ ఉంటాడు. అయితే ఇందాక గండాంతం గురించి చెప్తూ ఆగిన విషయం ఏమిటి అంటే, ఆ మందర పర్వతాన్ని ఇక్కడ ఉన్న సాగరంలో, ఈ ఈ బార్డర్ లో ఉన్న సాగరంలో వేసి తిప్పుతున్నారు. ఎక్కడ? వృశ్చికానికి ధనస్సుకి మధ్యన ఉన్న చోట వేసి తిప్పుతున్నారు. మందర పర్వతాన్ని వేసి చిలుకుతున్న చోట ఎలా ఉంటుంది? కెరటాలు వచ్చి కొట్టేస్తూ ఉంటాయి. అందుకని అక్కడ మీకు అక్కడ మీకు గండాంతము ప్రబలంగా ఉన్నది. ఆఖరి 50 నిమిషాలు ఇటువైపు, ఆ మొదటి 50 నిమిషాలు అటువైపు. ఈ 2 చోట్ల లగ్నం ఉన్నప్పుడు, ముఖ్యంగా గ్రహాలు ఉంటే పెద్దగా భయపడవలసింది ఏం లేదు. లగ్నం మాత్రము ఆ చోట ఉన్నదా, అప్పుడు కొంత ఆలోచించవలసి ఉంటుంది. లగ్నాధిపతి బాగున్నాడా లేదా,
షష్టమాష్టమాలకి పరివర్తన కానీ, షష్టమాధిపతి అష్టమం, అష్టమాధిపతి షష్టమం ఇలాంటివి ఉన్నప్పుడు సంకల్ప ఉద్దేశం కూడా పిచ్చి పనులు చేయకూడదు. ఓకే. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ విషయం ముఖ్యంగా ఏంటంటే లగ్న గండాంతం ఉన్నది అంటే హెల్త్ ఒకటి డిస్టర్బ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. లగ్న గండాంతము వల్ల. ఎక్కడ? ఒక్క వృశ్చికం నుంచి ధనస్సు మధ్యలో. మిగిలిన గండాంతాల గురించి బెంగపడవలసిన పని లేదు. ఓకే. ఏదో 0 డిగ్రీల మీద మాకు లగ్నం ఉందండి, ఏమైనా అయిపోతుందా గండాంతము అని అంటారంటే నేను వెంటనే అంతం అయిపోతానని. ప్రతివాడు ఏదో రోజు అంతం అయిపోతాడు. అంతం అవడానికే ప్రతివాడు వచ్చాడు. కానీ వెంటనే ఏదో అంతం అయిపోతాడు అని అనుకోవడం, దానికి ఏదో లక్షలు తగలేయడం వల్ల పిచ్చుకొని ఏం చేయక్కర్లేదు. అటువంటిది ఏం లేదు. ఓకే. ముఖ్యంగా మీకు వృశ్చిక ధనస్సుల మధ్యలో లగ్నం ఉన్నప్పుడు మీరు అడగక్కర్లేదు. నాకేమైనా జబ్బు ఉందా అని మీకు తెలిసే ఉంటుంది ఆ పాటికి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూపించుకునే లోపే మీకు నిజంగా ప్రాబ్లం ఉంది అనుకోండి. అవునండి, మొదటి నుంచి ఏదో ప్రాబ్లం ఉంది. హెల్త్ ఇష్యూతోనే పిల్లాడు పుట్టాడు అన్నది మీకు కనిపిస్తుంది. అలా లేదు అంటే ఇంకేవో ఇష్యూస్ ఉంటుంటాయి. ఓకే. ఎక్కడ చూడాలి? లాస్ట్ 50 మినిట్స్ మాత్రమే. ఓకే. అంటే 5 నిమిషాలు అటు ఇటులో ఇంక లగ్నం మారుతుంది అనమాట. అలాంటి ప్లేస్ లో ఉండాలి. షష్టమ అష్టమాధిపతులు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడాలు, రెండు కలిసిపోవడాలు, లగ్నాధిపతి బాగా వీక్ గా ఉండడము, సరిగ్గా లేకపోవడము, అలాంటప్పుడు మాత్రమే ఏదైనా ఇబ్బంది ఉంటుంది. ఏదో ఉత్త గండాంతం ఒక్కటే ఉంది, ఇంకేదో ప్రాబ్లం ఉంది. మొత్తానికి అంత మంచిదైతే కాదు గండాంతములో ఉండడం. గ్రహానికి ఏం సంబంధం లేదు. అన్లెస్ చంద్రుడు అయితే తప్ప. చంద్రుడు కూడా ఎందుకంటే చంద్రుడు బాగా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. ప్రతి నిమిషం చాలా స్పీడ్ గా పరిగెడుతూ ఉంటాడు కనుక ఆఖరి 50 సెకండ్లు, ఇక్కడ 50 సెకండ్లు ఆఖరు, 50 నిమిషాలు 50 నిమిషాలు, ఆ రెండు చోట్ల మీకు ఇబ్బంది ఉండవచ్చు. కానీ ఎప్పుడైనా పూర్తి జాతకము విశ్లేషణ చేయడము ఇంపార్టెంట్. ఏదో అదొక్కటి చూసుకుని గుమ్మానికి అడ్డంగా పడుకోవడం అనేది పిచ్చి పనులు చేయకూడదు. సరే. శృణత్ అంటే ఒకటి ఏంటంటే జాగ్రత్తగా అవతలి వారు చెబుతున్నది వినిపించుకోవడానికి ప్రయత్నపూర్వకంగా చేయడం. జ్యేష్ఠలో ఇబ్బంది ఏమిటి అంటే వినకపోవడము. ఒకవేళ ఇది వినకపోవడం వైపు వెళ్తోందా జ్యేష్ఠ జాగ్రత్త పడాలి. వినట్లేదు అనుకోండి, ఒకటే విషయం మీద జ్యేష్ఠ గొడవ పడుతూ ఉంటుంది. రో అంటే ఒకటే విషయం అంటే రోజు ఒకటే విషయం. విషయం ఏముండదు అక్కడ, ఒకటే విషయం ఉంటుంది. అందు మీద జ్యేష్ఠ కాంప్రమైజ్ అవ్వదు. జ్యేష్ఠ కాంప్రమైజ్ అస్సలు అవ్వదు. అదొక్కటే ప్రాబ్లం జ్యేష్ఠలో. కాంప్రమైజ్ అవ్వడం మొదలుపెట్టింది జీవితం బ్రహ్మాండంగా ఉంది జ్యేష్ఠలో. ఓకే. జ్యేష్ఠ ఎవరికైనా గట్టిగా ఉంది అంటే వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే కాంప్రమైజ్ అయిపో, వదిలేసేయి దాన్ని. నా వైపు రావట్లేదు అనుకో ఆ విషయాన్ని. నేను ఎలా వదిలేస్తానంటుంది అది పట్టుకుని. అది ఏమిటి ఉంటుందంటే ఏముండదు. మా మా నాన్నగారండి నన్ను ఈ రూమ్ లోనే ఉండి చదువుకోమంటున్నారండి. సరే అక్కడ చదువుకో. నాకు ఈ రూమ్ లో ఉండడం ఇష్టం లేదు. నేను ఉండను ఇక్కడ, చదవను. అసలు నేను చదవే చదవనండి. మా నాన్నగారు చెప్పారు కాబట్టి. ఇది జ్యేష్ఠ ప్రవర్తన. దానివల్ల ఎవరి జీవితం పాడవుతుంది? వీడి జీవితం పాడవుతుంది. వాళ్ళ నాన్నకి ఏమి కొద్ది రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. వీడు వీడేంటవుతాడు? ఏమీ అవడం. అంటే చిన్న చిన్న విషయాల మీద లౌల్యాన్ని పొందడం. నా మాట ఎందుకు చెల్లదు? ఇది ముఖ్యంగా ఇంద్రుడికి ఏంటి అంటే, నా మాట చెల్లుతున్నంత కాలము పర్వాలేదు. నా మాట చెల్లడం లేదు, ఇబ్బంది పడిపోతాడు ఇంద్రుడు. అంటే ఇందులో ఏదో నేను చెడే చెప్తున్నాను అనుకోకండి. దీంట్లో ఎందుకంటే డబ్బు ఆలోచించుకోకర్లేదు. డబ్బు గురించి ఆలోచించుకోకర్లేదు. దీంట్లో ఏంటంటారు దీన్ని, జ్యేష్ఠలో. ఏ అంటే జ్యేష్ఠలో కష్టాలే ఉండవు, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. జ్యేష్ఠకి బాల్యము చాలా కష్టతరమైన బాల్యం. ఓకే. అక్కడికి వద్దాం, కొంతసేపట్లో వస్తాం. ప్రతిశృణత్ అంటే మళ్ళా వినడం. సరిగ్గా ఇప్పుడు ఏదో ప్రశ్న మీ గురువు గారు వచ్చారు అనుకుంటాం. మీ గురువు గారు అంటే మీ పాఠం చెప్పిన గురువు గారు అనుకుందాం. మాస్టర్ వచ్చారు. మీరు ఏం చేస్తారు? ఏదో మంచినీళ్ళు ఇస్తారు. కూసెలు ప్రశ్నలు ఆయన వేస్తాడు. ఆయన వేస్తూ నువ్వు సరిగ్గా వింటావు. నువ్వు చాలా పెద్ద ఏదో ఆఫీసర్ అయిపోయావు. నువ్వు మీ మాస్టర్ వేసిన ప్రశ్నకి సరిగ్గా ఆన్సర్ చెప్పడం లేదు. మాస్టర్ చాలా బాధపడతాడు. అయ్యో ఇలాంటి వాడినా నేను. నువ్వెంత గొప్పవాడైనా అవ్వచ్చు. నువ్వు 100 మందికి నేనండి, 100 మందికి అంటే ఒక్కొక్కడికి ప్రతి నెల 15,000 చెప్పున పంపించేస్తూ ఉంటానండి గురువు గారు అని కాలు మీద కాలేసుకుని కాలుస్తూ చెప్తాడు. ఆహా అలాగా బాబు నాకు అనేసరికి, మరోటండి ఈ మధ్యన నేను స్కూల్ వైపు వెళ్ళాను, ఇతనండి కంపు కొడుతోంది, ఇతను చెప్తుంది వెంటో, ఇతను చెప్పేస్తూ ఉంటాడు కూర్చొని కాలు మీద కాలేసుకుని కాలు. అంటే అది గద్దె మీద కూర్చున్న ఇంద్రుడు. ఓకే. అందరూ ఇలా చేస్తున్నారని కాదు నా ఉద్దేశం. ఓకే.
ఒకవేళ అలాంటిది ఉందా, అది వెంటనే వెనక్కి తీసుకోవాలి. అంత సులువు కాదు కానీ వీళ్ళకి ఎక్కడ లేని, ఎందుకంటే బాల్యము అంత కష్టంగా ఉన్నప్పుడు నా కష్టాలు నేను పడ్డాను. నేను కష్టాలు పడుతున్నప్పుడు ఒక్క నాథుడు నన్ను వచ్చి ఆదుకోలేదు. ఒక్కడు నా మాట, నా మొర వినిపించుకోలేదు. ఒరే నేను బాగా చదువుకుని పెద్దవాడిని అయ్యి నేను మీకు అంతా చేస్తాను, నాకు ఒక రూపాయి అవసరం ఉంది ఇవ్వండిరా, ఒక్కడు వినలేదు. నేను ఇప్పుడు ఈ లోకాన్ని ఎందుకు పట్టించుకోవాలి? నేను పుట్టాను, లోకం పుట్టింది, నేను నవ్వాను, లోకం ఏడ్చింది ఉంది కదా పాట. అలా ఉంటుంది జీవితం. ఓకే. అందులో నాగేశ్వరరావు మీకు ఎలా అయితే ప్రవర్తిస్తాడో ఇన్సుమిన్సుగా అలా ఉంటుంది అనుకో. అంటే ఇది బాగా ఎగ్జాజరేషన్. అందరూ ఇలాగే ఉంటారని కాదు కానీ ఇలాంటిది ఎంతో కొంత ఉంటుంది. అది మేబీ 1%, 0.5%. ఇది సినిమాల్లో ఏం చూపిస్తారంటే బాగా ఎగ్జాజరేట్ చేసి మనకి హత్తుకోవాలి కదా అని అంత చేసి చూపిస్తారు. సినిమాల్లో ఉన్నట్టుగా జీవితం ఉంటుందా? ఉండదు కదా. ఓకే. డిఫెండింగ్, తన వాళ్ళని తాను కాపాడు. ముఖ్యంగా జ్యేష్ఠలో గొప్ప విషయం ఏమిటి అంటే ఎంత ఈగో ఇష్యూస్ ఉన్నా, తండ్రి ఇప్పుడు చెప్పాడు కదా, ఒరే నువ్వు ఈ రూమ్ లో పోతే చదువుకో అని. తండ్రితో ఈగో ఇష్యూ ఉంది, నా మాట చెల్లలేదు, నేను అక్కడ చదువుకుందాం అనుకుంటున్నాను, మా నాన్న ఇక్కడ చదువుకోమంటున్నాడు. తండ్రి మీద ఈగో ఇష్యూ. కానీ తండ్రిని ఒకవేళ అవసరం వచ్చింది తండ్రిని కాపాడతాడు. తండ్రి నన్ను పొగడాలి అని అనుకుంటాడు. నేను చాలా బాగా సాధించాను అని నన్ను పొగడాలి అందరూ. ఇది ఒక ఉమ్, మీకు పూర్వ ఫల్గునిలో కూడా ఈ ట్రేట్ కొద్దిగా కనిపించింది. ఈ జ్యేష్ఠలో ఏంటంటే ఓపెన్ గా ఉంటుంది, క్లియర్ కట్ గా అడిగేస్తుంటారు, పొగడండి నన్ను ప్లీజ్, పొగడండి నన్ను, నేను కాఫీ బాగా చేశానా లేదా, పొగడండి. ఓకే. నేను ఈ పని చేశాను ఎలా ఉంది, పొగడండి. అడిగి పొగిడించుకుంటూ ఉంటారు. అంటే పొగడ్త ఎవరికి ఇష్టం లేదు అని అనుకోకండి. ఆ, పొగడ్తలు బాగా ఇష్టపడడం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆ, ఇంద్రుడు ఎప్పుడు వార్ అండ్ పీస్ లో ఉంటాడు. ఒకటే పీస్ లో ఉన్నాడు, అహంకారంతో ఉంటాడు. హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, ఇంద్రుడు ఏం చేస్తాడు, నన్ను మించిన వాడు ఈ ప్రపంచం మీద ఎవడూ లేడు. ఉమ్, నా దగ్గర ఎంతమంది అప్సరసులు ఉన్నారు, రండి వరుసగా నాట్యం చేయండి, ఇదో మధుసేవ, మధుపానం ఇవ్వండి. సుర తాగుతాడు, తింటాడు, డాన్సులు చూస్తాడు, హాయిగా పడుకుంటాడు. ఓకే. అంటే పని ఏం చేయడం కాదు, ఎందుకంటే లోకాలను కాపాడవలసిన ధర్మం అతని మీద ఉంది, అది చేస్తూ ఉంటాడు. మనకి చూడడానికి మాత్రం ఇది కనిపిస్తూ ఉంటుంది బయటికి. లోకానికి ఇంద్రుడు ఎలా కనబడతాడంటే ఎప్పుడు ఇంద్రియ లౌల్యంలో ఉన్నట్టు కనిపిస్తాడు ఇంద్రుడు. మీరు జాగ్రత్తగా చూస్తే సినిమాల్లో ఎక్కడ చూపించినా కూడా ఇంద్రుడిని మన వాళ్ళు ఎప్పుడూ గొప్పగా చూపెట్టి ఉండరు. ఇంద్రుడు అని అనగానే ఏదో వెధవ పని చేస్తున్నాడు అన్నట్టే చూపిస్తారు. మీరు కావాలంటే చూసుకోండి. ఇంద్రుడు పలానా మంచి పని చేశాడు అందుకు ఇంద్రుడిని చూపించాం, ఒక్కటి ఉండదు, ఒక్కటి కూడా ఉండదు ఇంద్రుడిని చూపిస్తున్నప్పుడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. లేదా ఏదో కపటంతో చేసేయడనో, మోసంతో చేసేయడనో, లేదా అహల్య గురించో, గౌతమ్ మహర్షి అహల్య గురించో కపటంతో చేసేయడనో, కొక్కరొక్కో అన్నాడను, ఇలాంటివన్నీ మనం ఇంద్రుడి మీద జోకులు వేసుకోవడానికి వాటికే పనికొస్తుంది. కానీ ఇంద్రుడు పూర్తిగా అలాంటి వాడు కాడు. ఓకే. అది ఉండడం వలన మిగిలినంత మంచి పోయి అది ఓవర్ షాడో చేస్తుంది. అలాంటివి ఏవో 4-5 ఉన్నాయి లక్షణాలు, అవలక్షణాలు. ఆ 4-5 అవలక్షణాలు ఎలాగైతే ఇంద్రుడి మీద ఓవర్ షాడో చేసి ఇంద్రుడు చేసిన మంచి పనులన్నింటినీ మనం మర్చిపోయేటట్టుగా చేశాడో, ఈ జ్యేష్ఠలో కూడా ఈ ఇబ్బంది ఉంది. జ్యేష్ఠ వారు చేసినంత సహాయము, జ్యేష్ఠ వారు నిలబడినంత ప్రొటెక్టివ్ నేచర్, అంటే ఏదైనా కష్టం వచ్చింది నిలబడతారు వీళ్ళు 10 మందికి. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మీకు మిగిలిన వాళ్ళలో కనిపిస్తాయా అంటే కొంచెం తక్కువ. ఎందుకంటే రాజసము, నా వాళ్ళంతా, నేను రాజుని, నా వాళ్ళని నేను పరిపాలిస్తున్నాను, నా ప్రజలకు ఏమి ఇబ్బంది జరగకూడదు, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్రుడు. నా ప్రజానికం వీళ్ళంతా, అంటే ప్రజానికం అంటే ఏదో వీళ్ళు నిజంగా రాజు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళే వీడి ప్రజానికం. వీడు ఆఖరివాడు అయినా సరే మా నాన్నగారు నా ప్రజలు, మా అమ్మగారు కూడా నా ప్రజల్లో భాగం, మా అక్కయ్య నా ప్రజల్లో భాగం, ఇదేమిటి ఇది అనుకుంటాం మనం, మా మామగారు నా ప్రజల్లో భాగం. వీడు పరిపాలిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంద్రుడు. ఎందుకంటే ప్రాణం పెడుతూ ఉంటాడు, ఎవడొచ్చినా సరే నన్ను గొప్పగా అనుకోవాలి. సారీ, ఎవరైనా జ్యేష్ఠ ఉంటే తప్పుగా తీసుకోవద్దు. ఆ ఎందుకంటే బయట కనిపించకపోవచ్చు, ఎందుకంటే మీకు స్కార్పియోలో ఉంది జ్యేష్ఠ కూడా, కనబడదు బయటికి. చాలా మంచివాడిని అని చెప్తూ ఉంటారు, నిజంగానే మంచివాళ్ళు కారు అనడానికి ఉంది. ఓకే. ఆ బ్రహ్మ రోహిణి చూస్తే, రోహిణిలో మీకు ఎన్ని అయితే మంచి గుణాలు చెప్పాను, రోహిణి గురించి మీరు నేర్చుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళి కొన్ని ట్రేట్స్ తెలుసుకోండి. మీకు దాంట్లో ముఖ్యంగా కనబడ్డది ఏమిటి అంటే పెద్దమ్మాయి, పెద్ద అమ్మాయి లేక పెద్ద అబ్బాయి ఎవరైతే ఉంటారో మాట వినకపోవడము. ఓకే. సనక సనందనాదులు బ్రహ్మ చెప్పిన మాట వినలేదు.
తర్వాత సతీదేవి దక్ష ప్రజాపతి చెప్పిన మాట వినకుండా శివుడిని పెళ్లి చేసుకుంది. శివుడిని పెళ్లి చేసుకోవడం దక్ష ప్రజాపతికి ఇష్టం లేదు. అలాగే దక్ష ప్రజాపతికి శివుడికి కొంత కొట్లాట ఉన్నది. ఓకే, కనుక భాగ్యము సప్తమము ఇలాంటివి కనెక్ట్ అవుతున్నప్పుడు రోహిణికి గాని జ్యేష్ఠకి గాని భాగ్య సప్తమాలు కనెక్ట్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమిటి అంటే ముఖ్యంగా ఆడపిల్ల అయి ఉంటే భర్తకి తర్వాత తండ్రికి భర్తకి తండ్రికి మధ్యన గొడవలు ఉండడము అది బాగా ప్రబలంగా ఉన్నాయనుకోండి, ప్లానెట్స్ అటువైపు శని, వక్రించిన శని, కుజుడు ఇలాంటి గ్రహాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయనుకోండి, మీకు పచ్చగడ్డి వేసినా కూడా మామ అల్లుళ్ళ మధ్యన భగ్గుమనడము. ముఖ్యంగా ఒకటి ఇది ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లో ఇది ఎక్కువ చూస్తున్నాము. లేదా పెళ్లి అయిన తర్వాత ఏ కారణానికో ఏదో చిన్న విషయం మీద చిన్న మాట పట్టింపు వచ్చి ఈగో క్లాష్ అంటారు కదా, ఈ మాట పట్టింపు అంటారు తెలుగులో. ఈ మాట పట్టింపు వచ్చి మాట్లాడుకోవడాలు మానేసుకోవడాలు, మీ నాన్న ఇలాంటి వాడని మొగుడు అంటాము, దట్ మీ ఆయన అలాంటి వాడు, ఇదే ఈ సంబంధం చూసి ఈ వ్యక్తి అయి ఉండొచ్చు, అయినా కూడా మీ ఆయన అలాంటి వాడని అండము కూడా మీకు కనిపించవచ్చు. ఒకటి. రెండు, బాగా డబ్బులో ఒకవేళ పెరుగుతుంటే, జనరల్ గా ఏంటంటే ఈ ఇంద్ర నక్షత్రాలు ఒకటే చిత్తకు కానీ తర్వాత జ్యేష్ఠ కానీ బాల్యంలో ఏవో ఏమంటారు డార్క్ సైడ్ ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ మనిషికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్నాయనుకుందాం, అతని బాల్యాన్ని మనం విన్నాం అంటే నిజంగా ఏదేదో ఆ చంటబ్బాయిలో చిరంజీవి స్టోరీలా ఉంటుంది. ఓకే, ఎక్కడ పెరిగాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు, ఎవరు సహాయం చేయలేదు, నానా బాధలు పడ్డాడు, పడి ఏదో చదువుకున్నాడు, ఆ చదువుకున్న అత్యవసర మార్కులతో ఏదో ఉద్యోగం వచ్చింది, అలా మెల్లిమెల్లిగా పైకి వెళ్తూ ఓ 35 40 ఏళ్ళు వచ్చేసరికి జనరల్ గా మీకు జ్యేష్ఠలో ఏంటంటే 36 నుంచి 40 మధ్యలో అక్కడ ముదురుతుంది. కారణం ఏంటంటే జ్యేష్ఠ అంటే ఏంటంటే అందరికంటే పెద్దవాడు, ఆ గ్రహాలందరిలోకి పెద్దవాడిని తీసుకోండి శని. 36 తర్వాత మొదలవుతాడు శని ఎఫెక్ట్ చూపించడం. సహజమైన ఏజ్, న్యాచురల్ ఏజ్ అంటారు కదా శనికి, 36 తర్వాత వస్తుంది. కనుక 36 నుంచి 40 మధ్యలో మనిషి ఆ సెటిల్ అవ్వడము, ఈ సంఘం మీద తను చూసిన సంఘం మీద తన వాళ్ళ మీద ఒక ఏమిటంటారు ఇది కలగడము, జుగుప్స కలగడము, నేను ఇంత కష్టాలు చూసి వచ్చాను అనుకోవడము, ఆ సమయంలో నాకెవరు సహాయం చేయలేదు అనుకోవడము, ఇలాంటివి పెట్టుకొని సంఘం మీద తిరుగుబాటు. ఇది ఎక్స్ట్రీమ్. ఓకే, అంటే ఎక్స్ట్రీమ్ కాకపోయినా ఆ, బయటికి చూపెట్టకపోయినా సంఘం నాకేనాడు ఏం చేయలేదు కనుక నేను సంఘానికి ఎందుకు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు నాకు ఎప్పుడు ఏం చేయలేదు, నేను ఏమైనా ఎదిగితే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోస్తున్నారు తప్ప నా తమ్ముడు, నా అన్న, మా అమ్మ, మా నాన్న వీళ్ళందరూ నాకు ఎగెయిన్స్ట్ గా ఉన్నారు, నేను బాగుపడితే వాళ్ళు చూడలేరు. ఓకే, వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్, యాక్చువల్గా ఈగో ప్రాబ్లమ్స్ ఈమెకు ఉన్నాయి లేకపోతే ఈవిడికి ఉన్నాయి, వాళ్ళ నన్ను తక్కువగా చూస్తారు, నన్ను ఎప్పుడూ ఇదిగా చూశారు, ఇలాంటివి నాటుకుపోయి ఉంటాయి. అంటే అవతలి వారు తప్పు చెయ్యలేదు అని నేను అనను, కానీ అది అక్కడికి జరిగిపోయింది, వదిలేయాలి, ముందుకు సాగిపోవాలి జీవితంలో. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఈ ఆఖరి నక్షత్రాలు బుధ నక్షత్రాలు అంటాం కదా, వింశోత్తరి లెక్క ప్రకారం బుధ నక్షత్రాలుగా చలామణి అవుతున్నవి ఆశ్లేష, తర్వాత ఇది జ్యేష్ఠ, తర్వాత ఆ పైన ఉన్నట్టి రేవతి. ఏంటంటే గుర్తు, ఎందుకంటే బుధుడు మెమరీ, బుధుడు బాగా గుర్తు. చిన్నపిల్లలకి ఏంటి ఏదైనా నేర్పించండి, వాడికి ఓ 2 ఏళ్ల పిల్లాడిని పట్టుకొని నేర్పించండి ఏదైనా, ఏది నేర్పిస్తే అది అలా వల్లి వేస్తూనే ఉంటాడు. వాడికి మూడో ఎక్కం నేర్పించండి 3 ఏళ్ల పిల్లాడికి, వాడు మూడో ఎక్కం ఉదయం 7ంటికి మొదలెడితే బ్రష్ చేసిన తర్వాత రాత్రి పడుకునే వరకు ఆ మూడో ఎక్కం చెబుతూనే ఉంటాడు కదా, అలా గుర్తు పెట్టుకుంటారు వీళ్ళు. మెమొరీ. నాకు ఇది అడిగాను, నాకు ఇది చెయ్యలేదు, లోకం మీద కక్ష. ఓకే, రైట్. సో ఒకటి డామినెన్స్, ఇవేం లేవనుకుందాం, మామూలు జ్యేష్ఠ ఏదో యావరేజ్ జ్యేష్ఠ ఉందనుకుందాం. జనరల్ గా మనకు కనిపించేది ఏంటంటే అమ్మో వాడు ఎక్కడ నన్ను డామినేట్ చేసేస్తాడో నేను వాడికంటే ముందు డామినేట్ చేసేయాలి. ఇది మీకు జ్యేష్ఠ. క్లియర్ కట్ జ్యేష్ఠ ఏంటంటే వాడు నాకు చెప్పే లోపు నేను వాడిని డామినేట్ చేయాలి. ఓకే, ఇది ఆ మనిషి ఒప్పుకుంటే తప్ప మీకు అర్థం కాదు. జనరల్ గా ఈ స్కార్పియోలో ఉన్న గుణం ఏమిటి అంటే ఒప్పుకోరు ఈ విషయాన్ని. ఎవరైతే అది ఒప్పుకొని దాన్ని మార్చుకోగలుగుతారో వాళ్ళు పురోభివృద్ధి చెందగలుగుతారు. రెండోది చూసి ఇందాకలే చెప్పాను,
వృశ్చికంలో నవమాధిపతి మీకు వృశ్చికం లగ్నం వేసుకున్నారనుకోండి, వృశ్చికం నుంచి నవమాధిపతి చంద్రుడు నీచ పొందుతున్నాడు. అలాగే వృశ్చికం నుంచి తృతీయంలో గురువు నీచ పొందుతున్నాడు. ఓకే, తృతీయము అంటే గురువు యొక్క ఉపదేశము. ఉపదేశము మూడో ఇంట్లో వస్తుంది. ఎవరైనా మంచి స్నేహితులు ఉన్నారు, ఎవరైనా ఉపదేశం ఇస్తున్నారు, మీ మూడో ఇల్లు బాగుంటే మీకు మంచి ఉపదేశం దొరుకుతుంది. అలాంటిది మూడో ఇంట్లో గురువు నీచ పొందుతున్నాడు. గురువు యొక్క ఉపదేశం సరిగ్గా దొరకకపోవడం, కావలసిన సమయంలో మెంటార్షిప్ అంటారు. అంటే చూడండి, తండ్రి ప్రథమ గురువు అంటారు కదా ఎవరికైనా. తండ్రి ప్రథమ గురువుగా ఉన్నప్పుడు తండ్రి చిన్న వయసులో వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా తండ్రి దూరంగా ఉండి పిల్లలు ఎక్కడో ఉండి చదువుకున్న వాళ్ళు, లేదా తండ్రి ఏ రకంగానూ ఇతనికి ఉపయోగపడకుండా అయిపోయిన వాడు, ఓకే, లేదా తండ్రి కంటే తల్లి డామినేట్ చేస్తూ తండ్రి ఏ మాట చెప్పలేకపోయిన వాడు, లేదా మొట్టమొదటి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే గురువు దొరుకుతారో మొదటి రోజుల్లో, మొదటి 5వ క్లాసు నుంచి 10వ క్లాస్ మధ్యలో, ఎందుకంటే మీరు బాగా చదువుకోవాలన్నా, తర్వాత చదువు మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండాలన్నా, ఈ 4వ తరగతి నుంచి 8వ తరగతి మధ్యలో, 4th క్లాస్ టు 8th క్లాస్, అందరూ ఈ మధ్య రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి అంటే, మీరు ఏం నేర్చుకున్నా ఆ సమయంలో నేర్చుకోగలరట. ఆ తర్వాత ఏంటంటే, అప్పుడు ఏం నేర్చుకున్నారో ఆ పునాది బాగా ఉంటే తప్ప మిగిలిన పైవి ఇంకేం అర్థం కావు. కనుక దొరికిన మొదటి గురువు సరిగ్గా లేకపోవడం, మాటి మాటికి ఊళ్ళు మారడం వల్ల గురువులు మారిపోతూ ఉండడము, ఏ కారణానికో గురువు మీద ఇతనికి పగ ఉండి, ఇప్పుడు ఏదో మొదటి రోజు వెళ్ళగానే నన్ను దెబ్బేసాడు అనుకోండి గురువు, ఆ చిన్న వయస్సులో అతని మీద ఏదో కక్ష పెట్టేసుకొని నన్ను ఎందుకు అనవసరంగా కొడుతున్నాడు గురువు అనే ఉద్దేశంతో అతను చెబుతుంది చెవికి ఎక్కించుకోకుండా ఉండిపోవడము, ఇవన్నీ కర్మ నుంచి వస్తాయి. ఓకే, ఇవన్నీ మనం ఇంతకు ముందు చేసిన కర్మలో నుంచి వచ్చిన ఇవి. ఎందుకంటే జ్యేష్ఠలో నీకు ఏదో గ్రహం ఉంది, లేకపోతే జ్యేష్ఠలో నీకు ఏదో లగ్నం ఉంది, లేదో లగ్నాధిపతి డిస్పోజిటర్ ఉన్నాడు, ఇవి ఏ ఉండాలన్నా నీ పూర్వజన్మ కర్మ ఎంతో కొంత ఉండాలి. జ్యేష్ఠనే కాదు, ఏ ఎక్కడ ఏ గ్రహం ఉండాలన్నా సరే నీకు నువ్వు చేసిన ఇంతకు ముందు చేసిన కర్మ బట్టి కదా ఇప్పుడు వచ్చిన గ్రహాలు వస్తాయి. ఓకే, పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను జాగ్రత్తగా. కనుక చిన్న వయస్సులోనే నీకు అలాంటి ముద్రలు పడిపోయేటట్టుగా ఉండే ఇవి, నీకు అలాంటి సంఘటనలు భగవంతుడు క్రియేట్ చేసి పెట్టడం. అందుకే అతనికి ఎగెయిన్స్ట్ గా నువ్వు వెళ్ళాలి, అతన్ని ఎదుర్కొంటూ వెళ్ళాలి, భగవంతుడిని ఆపుతూ నువ్వు వెళ్ళాలి. ఓకే, ఇది నీకు అర్థం అవ్వాలని నేను భగవంతుడిని ఆపుతూ వెళ్ళాలనే మాటలు వాడుతున్నాను. ఎందుకంటే కర్మకి క్లియర్ కట్ మీనింగ్ మీరు వెతకడం మొదలు పెట్టారు అనుకోండి, కర్మని వాడు చెప్పాడు కాబట్టి నేను చేశాను అనొచ్చు మీరు కదా. వాడు ఏం చెప్పాడు అది నేను చేస్తున్నాను, నన్ను ఇక్కడ పుట్టించాడు, నన్ను ఇది చేయమన్నాడు, అందుకు ఇది చేస్తున్నాను, నాకు వేరే దారి లేదు అనొచ్చు మీరు. అలా అనడానికి వీలు లేదు, వాడిని నిందించడానికి వీలు లేదు. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తుంటుంటే మీరు మార్పు మీకు తెచ్చుకుందరేమో. ఓకే, వాడిని అంటే నా ఉద్దేశం పై వాడిని అని నా ఉద్దేశం. ఓకే, తర్వాత జ్యేష్ఠని ఎవరు అభినందించరు. జ్యేష్ఠని ఎలా చూస్తారంటే, చూడండి నాకు బ్రహ్మ రాశాడండి రాత, వాడిని అనాలి, అసలు ఆ బ్రహ్మని అనాలి. నన్ను ఇలాంటిది ఊర్లోని ఇలాంటి కుటుంబంలోని పుట్టించాడు, బ్రహ్మరాతని ఎవరు తప్పించగలరు? వీడు చేసిన కర్మ అండవు, బ్రహ్మరాత అంటాడు. నేను ఇలా తప్పు చేశానండి అందుకు బ్రహ్మని అన్ని మళ్ళీ ఇక్కడ ఎందుకంటే బ్రహ్మ నిజానికి ఏం పుట్టించడం లేదు, నువ్వు చేసిన కర్మయే బ్రహ్మ అయి మళ్ళీ నిన్ను పుట్టిస్తోంది. నువ్వు చేసిన కర్మ సరిగ్గా లేదని అండవు, దాన్ని నువ్వు బ్రహ్మని నిందిస్తాడు. కనుక వీళ్ళు ఏంటంటే జ్యేష్ఠలోని తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ వీళ్ళది, మంచి జరిగితే పాపం క్రెడిట్ మాత్రం వీళ్ళకి రాదు. విష్ణువుకి వెళ్ళిపోతుంది చూడండి, లేకపోతే శివుడికి వెళ్ళిపోతుంది. ఎవ్వరూ బ్రహ్మని పొగడరు. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. కనుక జ్యేష్ఠ వారికి పొగట్ట రాదు, తెగట్ట మాత్రం వస్తుంది. ఏదైనా జరగలేదు పని, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, జ్యేష్ఠని పిలిచి అంటారు, ఒరే నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చూస్తున్నావు అనుకుని నేను వదిలేశాను రా, నువ్వు ఉదయం వదిలేసావు అంటారు. నువ్వు చూస్తున్నావు అని నేను మానేశాను చూడడం. చూ ఇన్నాళ్ళు వాడు చూడలేదు, చూసిన దానికి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. చూశాడు వీడు చూశాడు వీడు చూశాడు అని వాళ్ళు అనుకుంటున్నారు అంతే. వాడు చూడలేదు, వీడు చూస్తున్నాడు పాపం జ్యేష్ఠగాడు. వాడు ఏదో ఓ రోజు చూడలేదు, ఏదో తేడా వచ్చింది, ఏదో ప్రొడక్షన్ లైన్ ఆగిపోయింది, వీళ్ళు వచ్చి అందరూ తిట్టడం మొదలు పెడతారు, నువ్వు కదా చూస్తున్నావు రోజు నువ్వు అని. ఓకే, సో ఇలాంటివన్నీ వాడికి ఏమనిపిస్తాయంటే జ్యేష్ఠకి, ఏంటి నేను ఇన్నాడు పని చేశాను, ఒకనాడు నన్ను వచ్చి ఎవడో పొగడలేదు, నాకు తెగడం మాత్రం నన్ను తెగుడుతున్నారు బాగా. ఓకే, ఇంకేముంది, పెద్దవాళ్ళని గౌరవించలేకపోవడం,
కారణం ఏమిటి అంటే బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండడం. నాకు వీళ్ళెవరు నాకు సహాయం పడలేదు. నాకు కష్టం ఉన్నప్పుడు నాకు వీళ్ళెవరు వీళ్ళకి అవకాశం ఉండి కూడా నాకు తీర్చలేదు అని. అంటే అవతల వాళ్ళని అడిగాం అనుకోండి, అదేంటండి పిల్లాడు ఇలా అంటున్నాడు. పిల్లాడు అంటే నా ఉద్దేశం 40 ఏళ్ళు వచ్చింది వాడు. ఈ అబ్బాయి ఇలా అంటున్నాడు. అంటే మీరు చిన్నప్పుడు వీళ్ళతో ఉన్నారట కానీ మీరు డబ్బు గట్రా అన్ని ఉన్నా వీళ్ళకి ఏం చేయలేదు. ఓయ్ బాబు డబ్బు నాకు ఇవాళ వచ్చిందిరా. ఆనాడు ఉందని వాడు అపోహ పడుతున్నాడు. నాకు పిల్లలు ఉన్నారు, నాకు బాధలు ఉన్నాయి. నేను ఎక్కడి నుంచి తీర్చగలను? తీర్చే పరిస్థితిలో నేను లేను, అందుకు చేయలేదు అంటాడు అవతల వ్యక్తి. ఓకే. సరే చాలాసేపు చెప్పేస్తున్నట్టున్నాను. ఓకే. ఇంద్ర త్వస్తార్ వృత్ర. ఇది ఇంతకు ముందు కూడా మనం చిత్రలో నేర్చుకున్నాం. ఆ కథ చూసుకోండి, చదువుకోండి, తెలిసే ఉంటుంది చాలా మందికి. త్వస్తార్కి ఆ ఏమంటారు, ఒక కొడుకు ఉండేవాడు. ఏమంటారు, విశ్వరూప అనే ఒక అబ్బాయి ఉండేవాడు. త్వస్తార్ అంటే చిత్ర. ఓకే. నిజానికి చిత్రగే పరబ్రహ్మం, అందుకే సత్యము అన్న మాట ఉంది. చిత్ర నుంచే మనము అందుకే లెక్కేస్తున్నాం. స్వాతి స్పిక మనం తీసుకుంటున్నాం కదా. ఈ అయనాంశ వాడుతున్నాం మనం, లాహిరి అయనాంశ అంటున్నాం కదా. అది చిత్త ఆఖర్లోని స్వాతి యొక్క యోగతారలోని ఉంటుంది. రెండూ కూడా మీకు చిత్త రెండో పాదం ఆఖర్లోని, తర్వాత చిత్త మూడో పాదం మొదట్లోని మీకు చిత్త యొక్క యోగతార, స్వాతి యొక్క యోగతార రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒకటి చిత్ర వర్గో 29 డిగ్రీస్, స్వాతి 0 డిగ్రీస్. వీళ్ళనే మనము ట్రూ లాహిరి, ట్రెడిషనల్ లాహిరిగా రెండింటిని వాడుతున్నాం. అందుకే ట్రెడిషనల్ లాహిరి తీసుకుంటున్నాము. ట్రెడిషనల్ లాహిరి స్వాతిలో ఉంటుంది 1 డిగ్రీ తేడాలో, ట్రూ లాహిరి చిత్రలో ఉంటుంది 29 డిగ్రీస్ వర్గోలు. ఇది ఎవరికైతే అర్థం కావట్లేదు గూగుల్ చేసుకొని చూడొచ్చు, లేదా ఇది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు. అయితే ఏమిటంటే చిత్రలో ఉన్న పరబ్రహ్మ త్వస్తార్ని, ఓకే, త్వస్తార్ దగ్గరకి ఇంద్రుడు వెళ్ళవలసి వచ్చింది. కారణం ఏంటి అంటే గురువు గారు బృహస్పతికి ఒకసారి, జూపిటర్ కి ఒకసారి బాగా బాధ కలిగింది ఇంద్రుడి మీద. ఎందుకంటే ఇంద్రుడు ఎందుకో ఈ మధ్యన బాగా ఇంద్రియ లౌల్యంలో పడిపోయాడు, ఎవరిని గమనించట్లేదు, నేను మాట్లాడుతున్న దానికి నాకు కనీస మర్యాద ఇవ్వడం లేదు అని చెప్పి గురువు గారు వెళ్ళిపోయాడు. జూపిటర్ లేకుండా అయిపోయాడు గురువు ఇంద్రుడికి. అరే నా దగ్గర ఇప్పుడు గురువు లేడు, ఎవరో ఒక గురువుని పెట్టుకోక తప్పదు కదా అని చెప్పి పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. త్వస్తార్ దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు. వెళ్ళిన త్వస్తారు, సరే నా కొడుకు ఒకడు ఉన్నాడు విశ్వరూప అని, ఈ మధ్యనే అంతా విద్యాభ్యాసం గట్రా అయింది, వాడిని పెట్టుకో అని విశ్వరూపాన్ని ఇచ్చాడు ఇంద్రుడికి. ఓకే. ఇచ్చిన విశ్వరూపానికి ఏంటైందంటే ఆ విశ్వరూపం అనే వ్యక్తి చాలా అన్బయాస్డ్ పర్సన్, అంటే పక్షపాత బుద్ధి లేని వ్యక్తి. తన దగ్గరికి ఎవరు నాకు ఈ యజ్ఞకర్మ చేయించండి ఎవరు వచ్చినా సరే చేపిస్తాడు. కనుక రాక్షసులు వచ్చినా సరే రాక్షసులకు కూడా వాళ్ళ క్రతువులు వాళ్ళకి చేయించేవాడు. ఇది చూసిన ఇంద్రుడు, అరేరే మన దగ్గర పని చేస్తున్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తే నేను ఏమిటేంటి చేశాను, ఏం పొందబోతున్నాను, ఏం శక్తులు తెచ్చుకోబోతున్నాను అన్న విషయాన్ని వీళ్ళు రాక్షసులకు వెళ్ళి చెప్పేస్తే వాళ్ళు నా మీద మళ్ళీ దండెత్తి వస్తారు, నా పదవి ఇంద్రుడి దగ్గర పెద్ద బాధ ఏమిటి అంటే నా పదవి పోతుందేమో, నా కుర్చీ పోతుందేమో, నా పదవి పోతుందేమో, నా కుర్చీ పోతుందేమో. ఈ రెండే మొక్కలు, ఇంకోటి లేదు. ఈ రెండు ముక్కలు తప్ప, ఈ రెండు ముక్కల కోసం ఏదైనా చేస్తాడు. వెంటనే ఏం చేశాడు, ఆ విశ్వరూపాన్ని చంపేశాడు. చంపేయగానే ఒకటి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది, రెండోది త్వస్తార్కి చాలా కోపం కలిగింది. త్వస్తార్ ఏం చేశాడంటే, వేషాలు వేస్తున్నావు నువ్వు ఇంద్ర, ఇగో మళ్ళీ యజ్ఞం చేసి నీకంటే బలవంతుడైన రాక్షసుని పుట్టిస్తాను. నువ్వు దేవతల వైపు ఉన్నావు కదా, బలవంతుడైన రాక్షసుని పుట్టించి వృత్రాసురుణ్ణి తయారు చేసి నీ మీదకి వదులుతానన్నాడు. వృత్రాసురుడిని వదిలిన తర్వాత ఇంద్రుడు శరణాగతి చేసి మళ్ళా త్వస్తార్ దగ్గరికి వచ్చాడు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు, వీడిని తయారు చేసి పెట్టు, నన్ను చంపేస్తున్నాడు వీడు. చంపేస్తున్నాడు అంటే ఓ పంచేయి దధీచి దగ్గరికి వెళ్ళు, దధీచి యొక్క ఎముకలు నీకు దొరుకుతాయి, ఆ ఎముకలతోని వీడికి వజ్రాయుధాన్ని తయారు చేసి వీడిని చంపేయి అన్నాడు వృత్రాసుడు. అంటే పరబ్రహ్మ ఇంద్రుడికి చెబుతున్నట్టు, ఇంద్రుడికి సహాయం చేస్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దధీచి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన దధీచిని మళ్ళీ అశ్విని కుమారులు బతికించారు. ఈ వృశ్చికంలోని మీకు సంజీవని విద్య ఉన్నది. ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాం. విశాఖలోని, తర్వాత అనురాధలోని, తర్వాత స్వాతి నుంచి మొదలవుతుంది మీకు సంజీవని విద్య. ఎందుకంటే శుక్రుడు వచ్చేసాడు కాబట్టి.
శుక్రాచార్యుడు గనక స్వాతి నుంచి మీకు సంజీవిని విద్య కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఇక్కడ దాకా ఉంటుంది సంజీవిని విద్య. ఈ సంజీవని విద్యలో ఏంటి అంటే ఏమీ లేదు. సంజీవని విద్య అంటే చనిపోయిన వాడు మళ్ళీ బతకడము అని అనుకుంటున్నాను. నిజానికి ఏంటి అంటే సప్తమ అష్టమాలు, సప్తమం ఏమో మారకము మరణాన్ని చూపిస్తుంది, అష్టమం ఏమో అది కూడా చావునే చూపిస్తుంది. సప్తమ అష్టమాలు చావు అంటే ఏమిటి అర్థం? మరో పుట్టుకకు నాంది అంటే ఏంటి? మళ్ళీ సంజీవినే కదా, వెళ్ళిపోయిన వాడు మళ్ళా పుట్టక తప్పదు, ఇది కదా అర్థం. ఓకే, కనుక అందరం మనం వెళ్ళిపోయి మళ్ళా మళ్ళా పుడుతూ ఉన్నాము అని చెప్పడానికి మనకు కనిపిస్తుంది. అంటే మనకు దీంట్లో నుంచి ఏం తెలుస్తుందంటే ఒకటి, జ్యేష్ఠకి చిత్రకి పవర్ టజల్స్. ఓకే, ఒకడు చిత్ర ఒకడు జ్యేష్ఠ అన్నారు అనుకోండి, కొడుకు వస్తారు ఇద్దరు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకరినొకరు ప్రాణం పెట్టుకుంటారు. అదే కదా జరిగింది. జ్యేష్ఠ త్వస్తారులో ఉన్న విశ్వరూపాన్ని చంపేశాడు ఇంద్రుడు. మళ్ళా ఇంద్రుడు శరణాగతి చేశాడు త్వస్తారికి, మళ్ళా చచ్చినట్టు త్వస్తారి ఇంద్రుడిని మళ్ళీ కాపాడాడు. ఓకే, గద్దె మీద కూర్చున్న ఇంద్రుడు ఏం చేస్తాడు? మళ్ళా త్వస్తారిని నేను పరిపాలిస్తానంటాడు. ఓకే, ఇది జాగ్రత్తగా పట్టుకుంటే అర్థమవుతుంది. ఒక ఆఫీస్ లో ఒకడు చిత్ర, మరొకడు వీడు ఉన్నాడు అనుకుందాం. ఒకళ్ళనొకళ్ళు పవర్ టసల్స్ లో పెట్టుకుంటారు. ఎందుకంటే చిత్రలో కూడా ఉన్నది ఇంద్రుడే. ఇంద్రస్య చిత్ర అని ఉంటుంది చూడండి. సో ఈ ఇంద్ర పదం ఎక్కడ వచ్చినా సరే మీకు ఏం కనిపిస్తుంది అంటే బాల్యంలో ఎంతో కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొన్న వ్యక్తిగా మీరు చూడవచ్చును. ఇంద్రుడు దుర్వాసో మహర్షి. ఓకే, ఇది దుర్వాసో మహర్షి అనాలట, అందుకు దుర్వాసో అని మొదటి చోట రాశాను, మిగిలిన అన్ని చోట్ల దూర్వాస అని రాశాను అనుకోండి. సరే, ఇంద్రుడు ఒకసారి బాగా, ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, అయినా ఇప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తాను. అయితే ఇంద్రుడు బాగా చాలా రోజులు ఇంద్ర పదవిలో ఉంటూ, ఆహా నన్ను మించిన వాడు లేడు అని చెప్పి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. ఓకే, ఆ సెలబ్రేషన్స్ టైంలో దూర్వాసో మహర్షి వచ్చాడు. అక్కడ వచ్చిన దూర్వాసో మహర్షికి ఇతను సరిగ్గా అభివాదం చెయ్యలేదు ఇంద్రుడు. ఏ మొత్తానికి ఏంటంటే దుర్వాసో మహర్షి తన మెడలో ఉన్న హారాన్ని తీసి ఇంద్రుడికి ఇచ్చాడు. అది కొంచెం విశాటంగా ఆ ఏనుగుకి, ఇంద్రుడు కూర్చుని ఉన్న ఐరావతానికి తీసుకెళ్లి ఆ దండని అలంకరించాడు. అలంకరించగానే ఏనుగు ఇదేమిటి ఇది అనేది అది ఒక్కసారిగా భయపడింది. ఏమిటి ఇది పువ్వులు అదిగా ఉందని చెప్పి విసిరేసి తొక్కేసింది అది ఆ దండని తొక్కేయగానే దుర్వాస మహామునికి చాలా కోపం వచ్చింది. ఇంద్ర, నువ్వు ఇకపైన ఏ ఏ యుద్ధాల్లో పాల్గొంటావో అన్ని యుద్ధాలు నువ్వు ఓడిపోతావు. సో మీకు జ్యేష్ఠలో ఆమ్, శాప శాపముగా ఏం కనిపిస్తుంది అంటే పెద్దవాళ్ల శాపము. ఓకే, పెద్దవాళ్ల శాపము ఏమిటి అంటే ఏదో రకంగా పెద్దవాళ్లతో గొడవ వస్తూ ఉండడం. పెద్దవాళ్ళు అంటే నా ఉద్దేశం తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి ఉంది, భర్త అతని కంటే పెద్దవాడు. ఎందుకంటే మన సమాజం అలాగే తయారై ఉంది కనుక తన ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళతో ఏదో గొడవ రావడం. ఏమిటి గొడవ అంటే ఈగో క్లాష్. నిజానికి మీరు చూశారనుకోండి, నా మాట చెల్లడం లేదు, నా మాట వినడం లేదు. నేను చెప్పిన మాట ఎవరో వినరు, ఎందుకు ఇలా ఉన్నారు జనాలు, నేను ఎప్పుడు చెప్పినా కరెక్ట్ చెప్తాను, నా మాట వినక మీరు అందరూ ఇబ్బంది పడతారు, అయినా సరే నా మాట వినరు, మీ ధోరణి మీదే. ఏ ఇది మీకు బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అతను చాలా విషయాలు క్షమించలేడు. ఆ, ఈ జ్యేష్ఠ ఉన్న వ్యక్తి ఆ, క్షమతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను క్షమిస్తూ ఉంటాను, వీళ్ళు మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటారు. అసలు క్షమించకూడదు వీళ్ళని అన్నంత కోపానికి వచ్చేస్తారు. ఒక్కొక్క ఆ, జాతకం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, వాళ్ళు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి అసలు విషయం ఏమి ఉండదు అందులో. సరే, ఇంకో రకంగా ఏంటి అంటే కర్సు అంటే శాపము ఇలా రావచ్చును అంటే తండ్రి లేకపోయి ఉండడం జ్యేష్ఠకి. తండ్రి యొక్క ఆ ఆదరణ, తండ్రి అసలు మనిషే లేకపోయి ఉండడము, తన జీవితంలో తండ్రి లేకుండా ఉండడము, తండ్రి త్వరగా అంటే ఏదో జ్యేష్ఠ నక్షత్రం ఉంది, నాకు ఇప్పుడే అమ్మాయి పుట్టిందంటే జ్యేష్ఠ నక్షత్రం అయితే నేను వెళ్ళిపోతానన్నమాట అనుకుంటున్నావు అనుకో, నువ్వు అసలు జ్యోతిషం నేర్చుకోవడం అనవసరం. అంత సులువు అయితే ఈ పాటికి అందరూ జ్యోతిష్కులే అవుతుంది. ఓకే, ఆ తండ్రితో ఇబ్బంది ఉండడం, క్లాషెస్ తో. ఓకే, ఎవరు ఇంటి పెద్దగా ఉంటే, ఎవరు ఇంటి పెద్దగా వ్యవహరిస్తే వాళ్లతో ఈ ఇంద్రకి ఇబ్బంది. ఇంద్రుడు ఎందుకంటే తాను ఆధిపత్యాన్ని వదులుకోలేడు. ఓపెన్ గా చెప్పడు, నేను అధిపతిగా ఉందాం అనుకుంటున్నాను అన్నది కూడా గట్టిగా చెప్పడు.
మిత్రమా అని అంటాడు అగ్నిని, మిత్రమా అని అంటాడు వరుణుని. కానీ మిత్రమా అన్న నేను రాజుని అంటూ ఉంటాడు. జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సినిమాలు చూసినా లేదా జాగ్రత్తగా గమనించినా మీకు తెలుస్తుంది. ఓకే, ఈ మొత్తం యుద్ధాలన్నీ ఓడిపో అన్నప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. విష్ణువు అన్నట్ట మహర్షి శాపానికి నేనేం చేయగలను అని చాలాసేపు ఆలోచించి, ఓ పని చెయ్యి, నువ్వు కనీసం బతికుంటావు, అమృతోత్పాదనం చేసి అమృతాన్ని చిలికించి అమృతం తాగి మీరు ఈ ఇదవ్వండి, మీరు అమరులు అవ్వండి. రాక్షసుల సంగతి నేను, ఎందుకంటే ఇంద్రుడికి ఎదురుగుండా వచ్చి నిలబడేది రాక్షసులు. వాళ్ళు వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు, జ్ఞాతులు అంటాం కదా, పాండవులు కౌరవులు. సో అటువైపు ఉన్న వాళ్ళు, అంటే మీరు వెంటనే ఏదో రాక్షసులు చెడ్డవాళ్ళని, ఇంద్రుడు దేవతలు మంచి వాళ్ళనే ఉద్దేశంతో దయచేసి ఉండవద్దు. ఓకే, ఇద్దరు మంచి వాళ్ళే, అసలు ఇద్దరు న్యూట్రల్సే అని తీసుకోండి. ఇందులో మంచి చెడు ఏం ఉండదు. ఓకే, రెండు వర్గాల మధ్యన పోరుగా మీరు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో రామ్ గోపాల్ వర్మ సినిమా చూస్తున్నాం అనుకోండి, ఒక వర్గం ఒక కాలేజీ బ్యాచ్ వెళ్ళి మరో కాలేజీ బ్యాచ్ ని కొడుతుంది, ఆ కాలేజీ బ్యాచ్ వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి వీళ్ళని చేత కొడతారు. ఇలా తీసుకోండి. దీంట్లో ఒకళ్ళు మంచి వాళ్ళని ఇంకొకళ్ళు చెడ్డ వాళ్ళని ఆలోచన చేయవద్దు. అలాంటివి ఉంటే బుర్రలోంచి తీసి బూజు దులిపి అవతల పారేయండి. అచ్చా, ఇవాళ ఏంటో అంత భాష అంతా ఇంద్రుడిలాగా ఉంది. ఇంద్ర గురించి మాట్లాడుతున్నాం కదా, సరే. అయితే ప్రిజుడీస్ అంటారు, అంటే తనకి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఉండడం. ఒక వ్యక్తి మీద అవ్వచ్చు, ఒక సంఘటన మీద ఉండొచ్చు, ఆ ప్రిజుడీస్ తో ఉంటారు. ఇది ఇలాగే ఉంటుంది. ఏదో భారతదేశంలో లేకపోతే ఏదో పలానా ఊర్లో ఉన్న వ్యక్తులు అనుకుందాం. అంటే ఏదో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వాడు చూపిస్తాడు, ఆ విజయవాడ వాళ్ళు అలాగే ఉంటారులే అంటే, విజయవాడ వాళ్ళు అందరూ అలాగే ఉంటారండి? ఉంటారు కదా. ఉదాహరణ చెప్తున్నాను, ఆ విజయవాడ వాళ్ళు అలాగే ఉంటారు. లేకపోతే ఏదో పలానా ఇంటి పేరు వాళ్ళు అలాగే ఉంటారు. అలాంటి ప్రిజుడీస్లు ఉండడం, అంటే ఏదో ఇంటి పేరు ఊరు అనే కాదు, ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తితో ఒక అరగంట సేపు సంభాషించి ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఆ అభిప్రాయాన్ని మార్చుకోలేకుండా ఉండడము, ఇది ప్రిజుడీస్. జెలసీ ఒకటి. ఇంద్రుడికి ఏంటంటే, నేను అందరికంటా పైన ఉన్నానా లేనా చూసుకుంటూ ఉంటాడు. అందరికంటా నేను పైన ఉన్నానా, మిగిలిన వాళ్ళందరినీ నేను పరిపాలిస్తాను, అప్పుడు వీళ్ళందరికీ నేను రక్ష కల్పిస్తాను. ఇది నిజంగా చాలా అభినందనీయము. ఎవడైతే జ్యేష్ఠయుండి డబ్బు మీద ఉన్నాడో, అందుకే నేను జ్యేష్ఠ వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాను, ఎవరైనా సరే జ్యేష్ఠ ఒకవేళ లేదంటే నాకు డబ్బు మీద ఏంటో వ్యామోహం తగ్గిపోతుంది, నేను అర్జెంట్ గా ఏంటంటారు, ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఉద్యోగం గట్రా మానేసి స్పిరిచువాలిటీ తీసుకుందాం అనుకుంటున్నాను, అది ఒకటి చేయడం కుదరదు, అలా చేయలేరు. ఎందుకంటే వీళ్ళకి కాన్స్టెంట్ గా డబ్బు కావాలి జ్యేష్ఠకి. జస్ట్ నేను డబ్బుతో ఉన్నానని 10 మందికి చూపించుకోవాలి. అదే, నేను డబ్బును చూసావా, నేను ఇంత గొప్పవాడిని చూసావా, నేను ఎలా ఎలా పెరిగాను, నువ్వు చూసావు కదా, మా ఇంటికి వచ్చావు చిన్నప్పుడు, నేను ఎలాంటి కండిషన్ లో ఉండేవాడిని, నువ్వు ఉండేవి, నూతిలో నీళ్లు ఉండేవి కావు, బాగా 200 అడుగులు నీళ్లు తోడేవాడిని, మొత్తం అందరికీ నేనే తోడిచ్చేవాడిని, నేను నీళ్లు పోసుకున్న తర్వాత ఇంత కష్టపడి అది చేసేవాడిని, ఇది అలా చెప్తూ ఉంటాడు కథలు. ఓకే, రెండు, డబ్బులో లేడనుకోండి, ఆ వ్యక్తి ఒకవేళ డబ్బులో లేకపోతే మాత్రం ఎదుటి వ్యక్తిని చూసి జలసి, వాళ్ళ మామగారు వాడికి ఇచ్చేసాడు రా, అందుకు వాడు పెద్దవాడు అయిపోయాడు, లేకపోతే ఎలా అవుతాడు అంటాడు. అంటే వీళ్ళ మామగారు వీడికి ఇవ్వలేదా, ఇచ్చాడు. వాళ్ళ మామగారు వాళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చాడు, వీడి మామగారు వీడికి ఉన్నది ఇచ్చాడు. ఓకే, నేను దెప్పి పొడుస్తున్నట్టుగా దయచేసి అర్థం చేసుకోవద్దు. నా ఉద్దేశం అది ఏం కాదు, నాకేం చేస్తావాడంటే పడకపోవడం ఏమీ లేదు. ఓకే, అది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, అలాంటివి ఏమైనా ఉంటే అవి పెరగనివ్వకుండా ఆపి తుంచి అవతలకి విసిరేయండి. ఎందుకంటే ఇంద్రుడు ఆ లౌల్యాన్ని కలిగిస్తూ ఉంటాడు లోపల నుంచి. జనరల్ గా ఈగోయిస్టిక్ పీపుల్, జలస్, బాసీ. బాసీ అంటే అవతల వ్యక్తి మీద ఆధిపత్యం చెలాయించాలి, అధికారం చెలాయించాలి. రెండు, ఆపర్చునిస్టిక్, ఏదైనా అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించకుండా ఉండడం, ఇవి మీకు నెగటివ్ ట్రైట్స్ లో కనిపిస్తాయి. పాజిటివ్ విషయాలు ఏంటి అంటే, ఎలాగైనా నా వాళ్ళని నేను కాపాడుకొని, ఓకే, ఒక సినిమా హీరోలాగా ఆలోచించి, ఓకే నాకు కష్టం వచ్చింది, మా నాన్న వెళ్ళిపోయాడు, సరే నాకు ఇది అవకాశం ఉంది, ఓకే ఈ రోజుల్లో ఈ చదువులు ఉన్నాయి, ఈ చదువు చదివితే, ఈ పరీక్ష రాస్తే
ఈ వయస్సుకి నాకు ఉద్యోగం వస్తుంది మరొక 10 ఏళ్లలో, ఏదో 7 ఏళ్ళు ఉన్నాయనుకున్నాం, 8 ఏళ్ళు ఉన్నాయనుకున్నాం పిల్లాడికి, 20 ఏళ్లకి నాకు మరో 10 ఏళ్ళు నేను చదివితే నాకు ఈ ఉద్యోగం వస్తుంది, కష్టపడి చదువుతాను, ఏ మా నాన్న లేని లోటు నేను తీరుస్తాను మా కుటుంబాన్ని. ఇతను ఆఖరి వాడై ఉన్నా సరే ఇతను అందరికంటా పెద్దవాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇంట్లో. కానీ ఇంట్లో మరొకరు ఉంటారు, ఈ జ్యేష్ఠ ఉంది అంటే మరొకరు ఎవరో ఉంటారు, వాళ్ళు వీళ్ళని డామినేట్ చేస్తూ ఉంటారు కాన్స్టెంట్ గా, వీళ్ళని ఆధిపత్యాన్ని చెలాయించనివ్వరు. వాళ్ళు చిత్ర అవుతారు మూడంతులు. ఓకే, ఒకళ్ళు చిత్ర, ఒకళ్ళు జ్యేష్ఠ అయ్యారు అనుకోండి, నాది పై మాట అవ్వాలి అంటే నాది పై మాట అవ్వాలి అన్న దాని మీద ఉంటారు. అంటే కాన్స్టెంట్ అది కొట్టిస్తుంటారు, రక్తాలు వచ్చేలాగా చచ్చిపోతారు, అది కాదు ఉద్దేశ్యము. కానీ మాట చెల్లడం లేదు అన్న బాధ మీకు కనిపిస్తుంది. ఏదో ఒక కారణానికి గురువు కానీ లేకపోతే పై అధికారి కానీ ఏదో ఈ జ్యేష్ఠ చేస్తున్న పని మీద దేని మీద ఏదైనా ఒక విషయంలో కానీ, రోజు జరిగే విషయంలో కానీ, ఒకటే గురువు అవ్వచ్చు, లేకపోతే బాస్ అవ్వచ్చు, లేకపోతే భర్త అవ్వచ్చు, ఆడవారి విషయంలో అయితే తండ్రి అవ్వచ్చు. ఏ కారణానికో ఈయన చేస్తున్న పని వాళ్ళకి నచ్చదు. అది ఎందుకు అనడానికి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే నన్ను నొక్కేద్దామని చూస్తున్నారు, నన్ను తొక్కేద్దామని చూస్తున్నారు అని తేలుస్తారు ఆఖరికి. నిజానిజాలు వెతకరు వీళ్ళు. వీళ్ళతో వచ్చిన బాధ ఏంటంటే నేను ఎదిగిపోతానేమో అన్న దీనిలో వాళ్ళు ఉన్నారు, అందుకే ఇలా చేస్తున్నారు. ఓకే, కానీ మనుషులు మంచి వాళ్ళు, డౌన్ టు అర్త్ పీపుల్. అంటే ఎవరికైనా సహాయం చేయాలి, ఏదైనా హెల్ప్ చేయాలి, ముందుంటారు, సహాయం చేస్తారు, అన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఇది మాత్రం లోపల అంతర్లీనంగా ఉంటుంది. ఆ ఈ బాసీ నేచరు, జెలసీ, ఇవన్నీను వాటిలోంచి బయటపడడం మంచిది. కాన్స్టెంట్ గా వాళ్ళ కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండడము, వాళ్ళ గురించి బాధపడుతూ ఉండడము, వాళ్ళకి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయడము, సాధ్యమైనంత వరకు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి అన్నది ఆ ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఓకే, ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటి అంటే పెద్దవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు జీవితంలో పైకి ప్రగతి పథంలో ఉంటారు. అలా ఇవ్వలేకపోతున్నారు, ఏదో ఒక అవాంతరం వచ్చి కిందకి లాగేయబడుతూ ఉంటారు. జ్యేష్ఠ అనగానే మీకు కల్పించవలసింది ఏంటి అంటే ప్రాస్పెరిటీ, డబ్బులు ఉండడం. ఓకే, వీళ్ళు డబ్బుల్లో ఉన్నారనేది చూసుకోండి. డబ్బులో లేదు, పేదరికం అనుభవిస్తున్నారు అంటే మార్చుకోవలసినవి చాలా ఉన్నాయన్నమాట. ఓకే, మార్చుకోవలసినవి మార్చుకుంటే పేదరికంలో నుంచి బయటపడగలుగుతారు. అదైనా కొంత వయస్సు ఉన్నప్పటి లోపే మార్చుకోగలరు కదా, ఇంకా తర్వాత తర్వాత మార్చుకోలేరు. ఓకే, ఫస్ట్ హౌస్ ఈగో టసిల్స్ తో ఎవరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారో వీళ్ళు మాత్రం ఏంటంటారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా కొద్ది రోజులు వీళ్ళు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు, కానీ వీళ్ళు పాప ఏ ట్రాన్స్ఫర్ అవుతుంది వేరే ఊళ్ళో ఉంటారు. ఇక్కడ భార్య హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయ్యి ఫ్యామిలీ నడిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి వీళ్ళకి ఎక్కువ బాధలు వస్తూ ఉంటాయి. అరే నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి, కానీ అనవసరంగా ఆవిడకి డామినెన్స్ చేసేటట్టుగా నాకుంది పరిస్థితి అని. ఏం లేదు, ఇప్పుడు ఆవిడే డామినేట్ చేస్తూ ఉంటుంది ఇంట్లో, ఎందుకంటే సగం విషయాలు నీకు తెలియవు ఏం జరుగుతున్నాయో ఇంట్లో. ఓకే, తర్వాత ఏంటి అన్నిటికీ కక్కుర్తి పడతారు, గట్టిగా గట్టిగా ఖర్చు పెట్టండి అంటారు తన డబ్బు కానప్పుడు. ఓకే, ఇది కూడా మీకు బయటికి కనిపించకపోవచ్చు, ఒకవేళ లోపల లోపల ఉంటే మాత్రం అవి మార్చుకోవాల్సి ఉంటుంది. జెలసీ, ఈగోయిస్టిక్ గా ఉండడము, తర్వాత మంచి విషయాలు తీసుకుంటే మాత్రం తన వాళ్ళని పైకి తీసుకురావడం. ఇంకేది చూసినా మీకు అవే ఉంటాయి. రెండో ఇంటి కనెక్షన్, రాయల్ గా ఆల్కహాల్ తాగడం, 10 మందికి చూపించుకోవడానికి తాగడం, అటువంటివి ఏమైనా ఉండవచ్చును. అఫ్లిక్షన్స్ ఉండాలి. ఓకే, అంతేగాని రెండో ఇంట్లో చేస్తుందండి నేను తాగనండి, తెలుసండి నాకు మీరు తాగరని, ఈ మాత్రం విషయం చెప్పడానికి ఆ, ఇది లేదు. ఓకే, జెలసీ ముఖ్యంగా సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ విషయంలో మాత్రం జెలసీ ఉంటుంది. ఎప్పుడు తాను కింద ఉంటే, పైన ఉంటే మాత్రం రక్షణ ఉంటుంది. ఓకే, సింబల్స్ ఒకసారి చూద్దాం. మేల్ డియర్, భయం. ఓకే, లేడీ ఎప్పుడు భయపడుతూ ఉంటుంది, తను ఎవరు చంపేస్తారు, తన మీదకి ఎవరైనా వచ్చేస్తారేమో, ఏ పూలైనా వచ్చి మెడబట్టేసుకుని తనని దించేస్తుందేమో. ఓకే, తర్వాత కాన్స్టెంట్ గా పరిగెడుతూ ఉన్న డబ్బు సంపాదించడానికి ఏం చెయ్యాలి. ఓకే,
ఇది ధర్మబద్ధంగా ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఓకే. అంటే ఎవరు ఏదో జ్యేష్ఠలో ధర్మబద్ధంగా ఉండరు, అందరూ అధర్మంగా ఉంటారు, ఇలాంటి ఆలోచనలు దయచేసి చెయ్యవద్దు. ఓకే. జ్యేష్ఠ ఉన్నా లేకపోతే మూల ఉన్నా ఏం ఉన్నా సరే ఒక నక్షత్రంలో నుంచి అధర్మము, ఇంకో నక్షత్రంలోంచి ధర్మము రాదు. ప్రవర్తన అన్నది మనిషికి వదిలిపెట్టాడు భగవంతుడు. మనకి మనం సంస్కారం చేసుకుని మనం జాగ్రత్తగా ఉండమని చెప్తాడు భగవంతుడు, కానీ వెళ్ళి అధర్మం చేయి అని ఎవడూ చెప్పడు. ఓకే. కనుక ధర్మాధర్మాలను నక్షత్రం ద్వారా డిసైడ్ చెయ్యవద్దు. ఛత్రం, అదే గొడుగు అని అంటాం కదా, ఆ ఛత్రము చూడండి, వర్షం పడుతోంది, గొడుగు వేసి వెళ్తాం, ప్రొటెక్షన్ గా ఉపయోగపడుతుంది, రక్ష. ఓకే. అలాగే రక్షలు, తావీజులు, ఇవన్నీ వీళ్ళకి ఏదో రకంగా మెడలో తావీజ్ అయినా ఉంటుంది ఈ వీళ్ళకి. ఆ, తావీజుల మీద ఇది ఉండడం, మక్కువ ఉండడం, లేకపోతే గొలుసో ఏదో ఒకటి వేసుకోమని ఇంట్లో వాళ్ళు అనడం, వేసుకోవడం, అవి మీకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇంద్రుడు చూడండి, కర్ణుడి యొక్క కవచ కుండలాలు తీసుకొని వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అంటే అర్జునుడిని కాపాడుకోవడానికి. లోకం చాలా నిందించింది ఈ ఇంద్రుడిని. ఇంత పెద్ద ఇంద్ర పదవిలో ఉండి ఇంత చిన్న వీరుడైన, కనీసం అర్ధరథుడు లాగా ఉన్నాడు కర్ణుడు, వాడి కవచ కుండలాన్ని తీసుకెళ్లిపోవడానికి ఇంద్రుడు అంతటి వాడు దిగి రావాలా అని. ఇంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం వాడు కనుక తన వారికి ఇబ్బంది వస్తుంది, నా కొడుకు దీనివల్ల ఇబ్బంది పడతాడు కాబట్టి ఎంతటికైనా కిందకి వచ్చి అంత చెడ్డ పేరు మోసి, చెడ్డ పేరు వచ్చింది కదా ఇంద్రుడికి. ఏమొచ్చింది? ఇచ్చి కర్ణుడి కవచకుండలాన్ని ఎత్తుకుపోవడానికి బ్రాహ్మణ వేషం వేసుకుని వచ్చి, అది సంధ్యావందనం అవగానే వచ్చి చేతులు పట్టేవా. కవచకుండాలు కావాలన్నావు, దేనికి ఉపయోగపడతాయి? అవి దేనికి ఉపయోగపడవు. ఒకటి చర్మం ఒలిచి అవతల వాడికి ఇస్తే నువ్వు వేసుకొని నిలబడగలవేమిటి? ఎందుకు ఉపయోగపడవు? పారేయాలి, అది ఎందుకు పనికిరావు. ఏ అలాంటి చెడ్డ పేరు తన యొక్క కొడుకు బాగు కోసము మూసాడు. దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే, తన వారి బాగు కోసము ఎంతటి నిందనైనా భరించి వీళ్ళు జీవితంలో ముందుకు సాగడానికి, డబ్బు సంపాదనకి, సస్టైనెన్స్ కి వీళ్ళు ఉపయోగించుకోగలరు. ఫోర్త్ హౌస్, తండ్రి ఒకవేళ త్వరగా వెళ్ళిపోయి ఉన్నా, లేదా తండ్రి పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నా, తల్లియే మొత్తం అన్ని తండ్రి అయి చూసుకుంటున్నప్పుడు కూడా మీకు ఫోర్త్ హౌస్ కనెక్షన్స్ లోని మీకు జ్యేష్ఠ కనిపించవచ్చును. జ్యేష్ఠలో ఉన్నది ఫోర్త్ లార్డ్ డిస్పోజిటరు, అంటే ఏదో కష్టంలో ఉందన్నమాట తల్లి, ఏదో తండ్రి వెళ్ళిపోవడం వల్ల తల్లి డామినేట్ చేస్తోంది అన్న అర్థం కావచ్చు. లేదా తండ్రి పాపం ఏదో చేయలేని పొజిషన్ లో ఉన్నాడు, అందుకు ఈవిడ వకాలతో పుచ్చుకొని మొత్తం అందరినీ నడిపిస్తోంది. ఇది మంచి కూడా తీసుకోండి. ఏం పూర్తిగా ఏదో డామినేషన్, జలస్ అనగానే ఏదో లక్ష్మి నేను లేకపోతే ఛాయాదేవిని ఊహించుకోకండి. ఓకే. ఎందుకంటే మనస్సు అలాగే చేస్తుంది. ఎందుకంటే ఏదైనా చెప్తే దాన్ని స్టీరియో టైప్ చేస్తుంది. ఆ స్టీరియో టైపింగ్ లోని రాంగ్ స్టీరియో టైప్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు సూర్యకాంతం ఉందనుకోండి, ఆవిడ మంచి పాత్రలు వేసినవి కూడా చాలా ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. లేదా యావరేజ్ మనిషిని ఎవరన్నా తీసుకోండి, నాలాంటి వాడినో మీలాంటి వాడినో అనుకోండి, మిమ్మల్ని మీరు అనుకోండి గా మీరుంటే ఏం చేస్తారు. అలా అయితేనే మీకు సులువుగా ఉంటుంది. మ్మ్, బాగా బాగా డామినేట్ చేసే పిల్లాడు అవ్వచ్చు, లేదా బాగా డామినేట్ చేసే తాత కావచ్చు, మీకు ఫిఫ్త్ హౌస్ కనెక్షన్స్ లో కనిపిస్తారు. సిక్స్త్ హౌస్ లో తండ్రితో, వీరితో, లేకపోతే బాస్ తో, అలాంటి వారితో ఎనిమిటీ, ఎవరైతే వీళ్ళని డామినేట్ చేస్తున్నారో వాళ్ళతో శత్రుత్వము. ఏ సప్తమము, పార్ట్నర్ తో, బిజినెస్ పార్ట్నర్ తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్ తో కావచ్చు, వాళ్ళతో ఏమైనా డామినేషన్ కి సంబంధించి, ఈగోకి సంబంధించి, మాట పట్టింపుకు సంబంధించి పవర్ టసిల్స్ ఉండడాలు, కానీ ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూ ఉండడం, రెండు ఉంటాయి దీంట్లో. జ్యేష్ఠలో ఏంటి అంటే ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూ ఉంటారు మళ్ళీ. భార్యని భర్త కాపాడుతూ ఉంటాడు, భర్తను భార్య కాపాడుతూ ఉంటుంది. ఆ కానీ పవర్ టసిల్స్, నా మాట చెల్లాలి అంటే నా మాట చెల్లాలి అన్న దాని మీద ఎక్కడో దగ్గర వివాదం ఉండడం. ఓకే. నైన్త్ హౌస్ ఇందాక చెప్పాను కదా, రోహిణి అయినా సరే, లేకపోతే ఈ దక్షిణ రోహిణి అంటే జ్యేష్ఠ అయినా సరే, శివుడికి దక్ష ప్రజాపతికి ఎలాగైతే ఇబ్బంది వచ్చిందో అటువంటి ఇబ్బందులు మీకు సప్తమ భాగ్యాల కనెక్షన్స్ తో
మీకు వస్తున్నాయి. ఒకటి ఇంటర్ కాస్ట్ వల్ల ఇష్యూ కావచ్చు, లేదా ఇద్దరి యొక్క ప్రవర్తనల తేడా కావచ్చు. పెళ్లి అయిన తర్వాత ప్రవర్తనలో మార్పులు రావడము. మీ నాన్న నన్ను సరిగ్గా గౌరవం ఇవ్వడం లేదు, అంత అగౌరవంగా మాట్లాడుతున్నాడు నా గురించి. మామగారు అనుకోవచ్చు నాకు గౌరవం ఇవ్వడం లేదు అని. ఇలా గౌరవం అన్న మాట వాడుతున్నాడు అంటే అది రోహిణి అవుతుంది, లేకపోతే జ్యేష్ఠ అవుతుంది. గౌరవం ఇవ్వడం లేదు నాకు, లేదా లేదా మఖ అవుతుంది. మఖలో కూడా మనం నేర్చుకున్నాం గౌరవం గురించి. ఈ మూడుట్లోని మీకు గౌరవం మాటగా కనిపిస్తుంది. మఖలో ఏంటంటే బాగా పక్కకి వెళ్ళిపోయి కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు, చెప్పడు ఎవరికి నాకు గౌరవం ఇవ్వడం లేదని చెప్పి. కానీ మీకు గట్టిగా ఏంటంటారు, బాహ్యంలో ఉన్న ప్రపంచం అందరికీ తెలిసేలా కొట్టుకుంటారు రోహిణి జ్యేష్ఠ. ఏంటంటే ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది మామ అల్లుడికి పడ్డం లేదు అని తెలిసింది అనుకోండి, రోహిణి జ్యేష్ఠ గట్టిగా ఉందన్నమాట. ఓకే, సరే. ట్రాన్స్ఫర్స్ బాగా అవుతూ ఉండడం, 9th హౌస్ కాబట్టి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవ్వడం, బాస్ తో పడకపోవడం, ఇలాంటివి. ఈగో ముఖ్యంగా ఏంటంటే ఈగో వదిలిపెడితే జ్యేష్ఠ అతన్ని మించిన వాడు ఇంకొకడు లేదు. డామినేట్ చేయడం వదిలిపెడితే మించిన వాడు ఇంకొకడు లేడు. రెండవది ఎప్పుడు ఆ డబ్బున్న వ్యక్తిగా ఉన్నాడు అనుకోండి. డబ్బున్న వ్యక్తి ఏమనుకుంటాడంటే డబ్బు పోయి, అయితే కావాల్సిన మామూలుగా డబ్బు ఉంది, నేను నాకు ఇంకా వీటి మీద వ్యామోహం పోయింది, నేను ఇప్పుడు ఆధ్యాత్మిక పదంలోకి వెళ్ళిపోవాలి అని చూస్తూ ఉంటాడు. డబ్బు లేదనుకోండి, డబ్బు ఎలాగైనా సంపాదించాలి అనే ప్రయాసలో ఉంటాడు. ఓకే, ఇవేమి తప్పుగా మాత్రం తీసుకోవద్దు. వీటిలో నుంచి ఏదో నెగిటివిటీ నేను చెప్పానని అంత ఏదో నెగిటివ్ ఉంది అలా అలా కాదు. జాతకం ఎందుకు చూపించుకుంటారు అంటే నాకు నాకు ఇబ్బందిగా ఉంది అని ఎవడైనా జాతకం చూపించుకుంటాడు. నాకు చాలా సూపర్ గా ఉంది నా జాతకం చూడండి, ఒక్కడు చూపించుకోడు. ఓకే, ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఉంది, ఏదైనా చెప్దాం అనుకుంటున్నారు, రిజల్ట్స్ సరిపోతున్నాయి చెప్పాలనుకుంటున్నారు, చెప్పచ్చు. సార్ చెప్పండి. మీరు మరి ఇన్ని నిజాలు చెప్పేస్తే ఏదని చెప్పాలి సార్? అన్ని కరెక్ట్. అచ్చా, పేరు చెప్పొద్దు, ఏంటి లగ్నము, ఎక్కడ ఉన్నాయి, అంతా మొత్తం కరెక్టే, ఏ టు జెడ్. అచ్చా, పేరు చెప్పొద్దు, లగ్నం ఎక్కడ? లగ్నము గండాంత లగ్నాలు, 2 ట్విన్స్. ట్విన్స్ కూడా కాదు సార్, ట్రిప్లెట్స్. ఓకే, ట్రిప్లెట్స్ లో ఒకరిది 29 డిగ్రీస్ దాటిన తర్వాత వృశ్చిక లగ్నం ఓకే, అబ్బాయి, ఇంకొక లాస్ట్ అమ్మాయి ధనుర్లగ్నం 0 డిగ్రీస్ లో. ఓకే, మధ్యలో పుట్టినోడికి లగ్నమే లేదు, అక్షీరసాగర మదనంలో ఒక వారం ఉండి చనిపోయినాడు. ఓకే. వీళ్ళిద్దరూ, నేను ఒకసారి వీళ్ళ ఫాదర్ది కూడా మీకు చెప్తాను. ఫాదర్ నుంచి సపోర్ట్ లేదు, ఆయన బిజినెస్ చేసి అంతా లాస్ చేసుకున్నాడు. ఫాదర్ నుంచి వీళ్ళకేమి హెల్ప్ లేదు పిల్లలిద్దరికి. అమ్మనే కష్టపడి, అమ్మ ఏదో టీచర్ జాబ్ చేస్తూ అట్లా ఇట్లా కష్టపడి అమ్మ, అతను కూడా మన టీచర్ జాబ్ చేస్తూ అట్లా లైఫ్ లీడ్ చేసినారు, చాలా కష్టపడినారు ఫైనాన్షియల్ గా. లగ్నం ఒక్కటే కాదు సార్, వృశ్చికంలో గురు కుజ శుక్రుడు. ఓకే, సో లగ్నము, లగ్నాలార్డ్ డిస్పోజిటర్ అన్ని కూడా జ్యేష్ఠ దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు ధనుస్ లగ్నం అయితే కూడా లగ్నాలార్డ్ గురువు ఇక్కడే. అవును అవును, ఇద్దరిది ఒకటే చార్ట్ సార్, 3 నిమిషాలు డిఫరెన్స్ అంతే. ఓకే ఓకే, పైకి వచ్చారు జీవితంలో, పైకి వచ్చారు. వయస్సు ఎంత ఉంది? ఇప్పుడు 28 ఇయర్స్. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది 2 ఇయర్స్ బ్యాక్. ఆ అబ్బాయి పైకి వచ్చినారు సార్, వాళ్ళ బతుకు వాళ్ళు బతికే స్టేజ్కి వచ్చినారు. ఓకే, సో చిన్నప్పుడు తండ్రి యొక్క సహాయం లేదు. ఓకే, చెప్పండి. సహాయం లేదు. తర్వాత సార్ గురు శుక్ర కుజులు వృశ్చికంలో, గురు కుజులు ఇద్దరు జ్యేష్ఠలో సార్. ఓకే, శుక్రుడు అనురాధలో. నేను లాస్ట్ టైం కూడా అనురాధ అన్నప్పుడు అమ్మాయి గురించి చెప్పాను. అదే ఫిస్టులో ఆపరేషన్ జరిగింది అమ్మాయికి అని చెప్పాను. ఈ అమ్మాయి గురించి. మళ్ళీ తులలో 3 గ్రహాలు, రవి బుధ రాహువులు. ఆ 3కి డిస్పాజిటర్ శుక్రుడు కూడా వృశ్చికంలో ఉన్నాడు. శుక్రుడి డిస్పాజిటర్ మళ్ళీ కుజుడే, జ్యేష్ఠలోనే.
ఓకే. ఆ భయంకరమైన జ్యేష్ఠ. మామూలుగా త్రిజ్యేష్ఠ మంచిది కాదు అంటారు. ఇన్ని గ్రహాలు జ్యేష్ఠకు కనెక్ట్ అయ్యి, లగ్నం జ్యేష్ఠకు కనెక్ట్ అయ్యి, గండాంత లగ్నాలు 2. ఓకే. చిన్నప్పుడు తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. మీరు చెప్పిందంతా ఫుల్ కరెక్ట్. 2 ఏళ్ల కింద అమ్మాయి పెళ్ళయింది. ఆహ్, మీరు మీరేమంటారంటే మీకోసారి చెప్పినారు. జ్యేష్ఠంలో ఉంది కాబట్టి లగ్నాధిపతి అది. కాబట్టి వీళ్ళు ఇగోయిస్టులు అంటారు కదా! ఆ అమ్మాయినిచ్చిన అబ్బాయి కూడా విపరీతమైన ఇగోయిస్ట్. ఓకే. ఇంతకన్నా ఎక్కువ ఇగోయిస్ట్. ఇంతకన్నా ఎక్కువ ఇగోయిస్ట్. సేమ్ మీరు చెప్పినట్లు నాకు మీ వాళ్ళు సరైన మర్యాద ఇవ్వలేదు. మీ వాళ్ళు నాకు సరైన మర్యాద ఇవ్వలేదు. అయ్యో! ఎందుకు ఇవ్వలేదండి అంటే, మేము మా బావగారిని చూసుకున్నట్టు మీ వాళ్ళు నన్ను చూసుకోలేదు. ఇక్కడ అని ఏమైందంటే సప్తమాధిపతి డిస్పోజిటర్ జ్యేష్ఠలో ఉన్నాడు కదా! ఆ! ఆ! సార్ అందుకు ఆ సప్తమాధిపతి నక్షత్రంలోనే మళ్ళీ అందరూ. బుధుడి హ్మ్. నక్షత్రమే కదా జ్యేష్ఠ. సప్తమాధిపతి డిస్పోజిటర్ కూడా జ్యేష్ఠ అవుతున్నది కనుక ఇప్పుడు తండ్రిని నిందించడం మొదలు పెట్టాడు. అది నేను తండ్రి చెప్తాను. లేడు సార్. తండ్రి చనిపోయినాడు 5 ఇయర్స్ బ్యాక్. ఓకే. హ్మ్. అని ఇంకేమొచ్చాయి అని రిజల్ట్స్? సార్ నేను చెప్తాను. చాలా ఆ అబ్బాయి నిలబడి చెల్లెలికి పెళ్లి చేసినప్పుడు తండ్రి లేడు సార్. ఆ అబ్బాయే నిలబడి అన్నీ ప్లాన్ ఎక్కడా చెడ్డ పేరు రాకూడదు అని ప్లాన్ ప్రకారము అన్నీ రాసుకొని ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా పెద్దవాళ్ళుంటే కూడా అంత బాగా చేయరు సార్. అట్లా మ్యారేజ్ అయింది ఆ అమ్మాయికి సార్. ఓకే. వింటున్నాను. ఎందుకో ఆ! డిస్టర్బెన్స్‌గా ఉంది. ఆ! అందుకు నన్ను మ్యూట్ చేసుకున్నాను. ఆ! చెప్పండి మీరు. మొత్తం చెప్పేయండి. అంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఈ అబ్బాయి వచ్చి ఆహ్, హ్మ్, ఓ బాగా ఒక రకంగా ఒంటి చేత్తో చేసినాడు అన్ని పనులు. ఆ! కానీ వాళ్ళు పెట్టే పేర్లన్నీ పెట్టినారు. అవన్నీ అయింది. ఏదోలే అని అయిపోయింది. 2 ½ ఇయర్ అయింది మ్యారేజ్ అయ్యి. ఆ అమ్మాయికి ఇంకా పిల్లలేమి కలగలేదు. ఆ అమ్మాయికి అత్తగారింట్లో కొన్ని ప్రాబ్లమ్సు. ఈ అమ్మాయి ఇగోయిస్ట్ కాబట్టి అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఇంకా అంతకంటే ఇగోయిస్ట్. అంటే అట్లయింది కొంచెం ప్రాబ్లమ్స్ ఉండింది. లాస్ట్‌కి చాలు చిలిపి చిలిపి గాలివానై మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్ ఆ అమ్మాయి "నువ్వు అవసరం లేదు నాకు వెళ్ళిపో" అనడం మొదలుపెట్టినాడు ఆ అబ్బాయి అని చెప్పి వచ్చేసింది ఆ అమ్మాయి. వచ్చేస్తే హలో! వింటున్నా. నేను మ్యూట్ చేసుకున్నాను. మీరు చెప్తూ ఆ! పోండి. ఆ అమ్మాయి వచ్చేసింది ఒక 2 మంత్స్ బ్యాక్. నన్ను సతాయిస్తున్నాడు. వెళ్ళిపో నీలాంటిది నాకు అవసరం లేదు. మా అమ్మ, చెల్లెలు ఏం చెప్తే నువ్వు అది వినేస్తుంటగా ఉంటే ఇక్కడుండు. లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు అని మాటికి అంటున్నాడు. ఇంకొచ్చేసినాను. సరే ఈ అబ్బాయి ఈ వీళ్ళమ్మ మా చెల్లెలి పిల్లలే సార్. వీళ్ళమ్మ భయపడింది పాపం. అయ్యో! లేదురా వాళ్ళతో మాట్లాడదాము అంటే ఈ అబ్బాయి అసలు ఎవరి మాట విననీయడు. ఈ అబ్బాయి జ్యేష్ఠ కదా! మెయిన్ జ్యేష్ఠ ఈ అబ్బాయి. ఆ! "నువ్వేం మాట్లాడొద్దమ్మా ఊరుకో" అని. వాళ్ళే వస్తారు ఊరుకో అని. ఒక 15 డేస్ ఏమీ లేదు ఇన్ఫర్మేషన్. ఆ అబ్బాయే వచ్చినాడు. వచ్చినప్పుడు అదే ఈ అమ్మాయి వచ్చేసింది కదా! ఈ అమ్మాయి భర్త వచ్చినాడు తీసుకెళ్ళడానికి. ఓకే. వస్తే అప్పుడు చెప్పినాడు. మేము 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెడుతున్నా కూడా మేము ఊరికే నోరు మూసుకొనున్నాం. మేము కల్పించుకుంటే ఊరికే గొడవలయితాయని. ఇప్పటి నుంచి చెప్తున్నాం చూడండి. ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే మేము కల్పించుకుంటాం. ఎవరు లేరు అనుకుంటున్నారేమో మేము. మేము దూరంగా గమనిస్తున్నాం అంతా. నా చెల్లెలు ఎవరు దిక్కులేనిది అనుకోవద్దు. ఏమన్నా జరిగితే నేనున్నాను. ఏమన్నా ఇబ్బంది పడిందంటే నేనున్నాను. నువ్వు ప్రేమగా ఆ అమ్మాయిని నువ్వు నువ్వు కన్విన్స్ చేసి నీకు అనుకూలంగా మార్చుకో. నీకంత సత్తా ఉంటే. అంతేగాని నువ్వు ఊరికే డామినేట్ చేసి సతాయిస్తే ఎవరు ఈ కాలంలో ఏ ఆడపిల్లలు ఉండరు. రేపు నేను పెళ్లి చేసుకున్నా కూడా అంతే. ఏ అమ్మాయి ఉండదు డామినేట్ చేస్తే. కాబట్టి నువ్వు సక్రమంగా చూసుకుంటానంటే తీసుకెళ్ళి సక్రమంగా చూసుకో. లేకపోతే నేను కల్పించుకుంటాను అని చెప్పినాడు. హ్మ్. ఓకే. అంటే అసలు వాడట్లా మాట్లాడతాడు. అంత చిన్న పిల్లోడు 28 ఇయర్స్ అబ్బాయి. అట్లా మాట్లాడతాడని వాళ్ళమ్మ అనుకోలేదు. భయపడతా ఉంది వాళ్ళమ్మ. "వద్దురా అట్లా మాట్లాడొద్దు" అంటే, "లేదు ఉన్న విషయం ఖచ్చితంగా చెప్పాలా? ముసుగులో గుద్దులాట ఉండకూడదు" అని ఉన్న విషయం చెప్పినాడు. ఉన్న విషయం హ్మ్. చెప్పేసి, "మీ ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి. లేకపోతే హ్మ్. లేదు." ఆ! ఏమి తను చదువుకుంది. తను బతకలేదా బయట ప్రపంచంలో? ఏమి అంత హ్మ్. అవసరం ఏముంది? నువ్వు 24 గంటలు నువ్వు దెప్పి పొడుస్తూ ఇది చేసి బ్యాలెన్స్ చేసుకో. భార్యను, తల్లిని బ్యాలెన్స్ చేసుకో. భార్యను, చెల్లెల్ని బ్యాలెన్స్ చేసుకో. నీకు ప్రేమతో మార్చుకో భార్యని. అంతేగాని నువ్వు డామినేట్ చేస్తూ 24 గంటలు సతాయిస్తుంటే
తను మాత్రం ఎందుకుంటుంది అని మొత్తం ఆ అబ్బాయే మాట్లాడినాడు సార్. అప్పుడు కోపం చేసుకొని వెళ్ళిపోయింది. మీరు కోపం ఒకవేళ చేసుకొని మీరు ఒకవేళ వాళ్ళని కలిస్తే మీరు చెప్పవలసింది ఏంటి అంటే ఎక్కడ నెగ్గడం కాదు, ఎక్కడ తగ్గడము అవసరము అన్నది మీరు ఆ అమ్మాయికి చెప్పవలసి ఉంటుంది. ఓకే. ఆ, 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 అంటే చెప్పినాం ఎక్కువ సార్, చెప్పినాం. జ్యేష్ఠలో ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్ళు ఆడవాళ్ళు. జ్యేష్ఠ అవును, ఎందుకంటే డామినేషన్ మగవాడి వైపు ఉందనుకోండి, ఎంత కాదనుకున్న పురుషాధిక్య సమాజం కదా. అవును, అవును సార్, అవును, నిజమే. ఆ, ఎందుకంటే మగవాడు చాలా ఇబ్బంది పడతాడు ఆ విషయంలోని. అవును, ఒకవేళ అవును. తనకి కావాల్సిన గౌరవం దక్కకపోతే. అంటే ఉమ్. నేనేదో ఆ పాతకాలం ఈ ఊరికి వస్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే సుఖంగా అవును, ఉంటుంది జీవితం, కాంప్రమైజ్ అవును, అయిపోయింది. అవును, అవును. ఆ, నరకప్రాయం చేసుకోకుండా ఉండడం మంచిది జ్యేష్ఠ. అవునవును సార్. ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి ఏమో కోపం చేసుకొని వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఫోన్ చేసి రా నిన్ను అది ఇది అన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు బానే ఉన్నారులేండి, ఒక 2 మంత్స్‌గా. అంటే ఉమ్. ఈ అబ్బాయి ప్రవర్తించిన తీరు అంటే వాళ్ళ అమ్మని ఏమన్నా మాట్లాడకపోతే మాట్లాడనివ్వడు. నేను ఉమ్. చెప్పిందే కరెక్ట్ అంటాడు. నేను అటువైపు చెప్పిందే వ్యక్తిది చూడండి, అటువైపుది రోహిణి అయి ఉంటుంది, లేకపోతే చిత్ర అయి ఉంటుంది. సార్ అటువైపుది భరణి సార్. ఓ భరణి, ఓకే. పోన్లేండి, బతికారు, పర్వాలేదు. భరణి. ధర్మం ధర్మము కదా. సో నా భార్య నేను వదిలేసి ఉండరాదు, ధర్మం కనుక హ్మ్. తీసుకొని వెళ్ళాలి. హ్మ్. ఓకే, పర్వాలేదు. మేము కూడా చెప్పి పంపించినాం చూడమ్మా. ఆ అబ్బాయి ఏమైనా కోపంతో ఏదన్నా అంటే పట్టించుకోకుండా నువ్వు కామ్‌గా ఉండిపో. కొన్నాళ్ళకంతా సరిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు అంటే బానే ఉంది. కొద్దిగా వయస్సు వెన్ను ముదిరి 36 ఏళ్ళు వచ్చే వరకు అలాగే ఉంటుంది. 36 నుంచి 40. ఆ ఆ! 40 ఏళ్ళు దాటాక చాలా హాయిగా ఉంటుంది. చిత్రకు అవనివ్వండి, లేదా వీళ్ళకి జ్యేష్ఠకి అవనివ్వండి, ఇంద్ర నక్షత్రాలన్నిటికీ. ఒకటి ఓకే. శతభిషము, ఒకటి చిత్ర, 2 హ్మ్. 3 ఏమో ఇది జ్యేష్ఠ. ఆ! ఇందులోనే ముఖ్యంగా జ్యేష్ఠకి, ఎందుకంటే అష్టమంలో కారకత్వం శని పొందుతున్నాడు కనుక హ్మ్. ఆ కారకత్వానికి మీకు జ్యేష్ఠకి ఎక్కువ సమయం పడుతుంది. 40 ఏళ్ళు వస్తే తప్ప మీకు జ్యేష్ఠ ముదరదు. ఆ హ్మ్. డామినేషన్ చిన్న పిల్లల్లాగా చేస్తూ ఉంటారు. డామినేషన్ మాట హ్మ్. చెల్లాలి, నా మాట చెల్లాలి, అది పోతే హ్మ్. బాగుంటుంది. హ్మ్. ఓకే. హ్మ్. అది సార్. ఇంకేమైనా ఉందా మీ దగ్గర? అది ఈ ఈ ఈ ఆ! ఆ! లేదు సార్. చెప్పండి ఇది చెప్పండి, చాలా లేకపోతే అంటే ఎంత 100% ఉమ్, ఆ! ఏం లేదు సార్. అంతే. మొత్తము మీరు చెప్పిందంతా మొత్తం కరెక్ట్. ఈ అబ్బాయి మొత్తం ఇంటి బాధ్యత, చెల్లెలి రెస్పాన్సిబిలిటీ అన్నీ ఈ అబ్బాయి అన్నమాట తీసుకుంటున్నాడు. వాళ్ళ మదర్‌ని చూసుకుంటున్నాడు. ఒకటి మీరు అనురాధలో బలి అన్నారు కదా సార్. కొంచెం బలి ఇక్కడ కూడా ఉంది సార్. జ్యేష్ఠలో కూడా కొంచెం బలి అనిపిస్తుంది. ఉంది కొంచెం. లేదంటారా? తన యొక్క తన యొక్క మాటల వల్ల, తన యొక్క ప్రవర్తన వల్లనే బలి అవుతారు. తన యొక్క ఆ! ప్రవర్తన వల్లనే బలి తప్ప మరొకరి వల్ల వీళ్ళు బలి కాదు జ్యేష్ఠలో. ఓకే. 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 ఇంకొకరి అది వల్ల సార్. బలి కాదు. ఒక తండ్రి వెళ్ళిపోవడము, అది దాని వల్ల కుటుంబం బలి అవుతుంది, అది ఉంటే ఉండవచ్చు. అవును. అది అందరికీ ఉంటుందని చెప్పలేం. ఆ! అది ఉంది. లేదా గురువు యొక్క శాపము రెస్పాన్సిబిలిటీ తగిలి నెత్తి మీద పడ్డము. ఆ రెస్పాన్సిబిలిటీ మరి ఆ 3 నక్షత్రాలు అంతే. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ 3 కుజుడు పాలిస్తున్న ఆ! ఆ! స్కార్పియోలో ఉన్నాయి. సో ఏదో ఎమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చి ఆ! దాని ఆ! వల్ల బాధ్యత రావడం. ఆ! అవును సార్. అవును. అంటే చిన్న వయసుకే చాలా ఇది తెలిసిపోవడం. ఒక హ్మ్. రకమైన లోతుపాతులు చూసేయడం చిన్న వయసులో. ఏదో దానివల్ల సార్ బయట మెటీరియల్ లైఫ్ పైన పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మెటీరియల్ లైఫ్ పైన పెద్ద ఆసక్తి లేదు దానివల్ల. అంటే లేదు చిన్నప్పుడే చాలా కష్టాలు చూసేయడం వల్ల. లేదు లేదు లేదు, వీళ్ళకి మెటీరియల్ వైస్ పైన చాలా ఆసక్తి ఉంటుంది. జీవితంలో స్థిరపడాలి, మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి బయట అన్నంత వరకు పడరేమో. బయట పడరు. ఓకే. బయట మాత్రం ఆ! ఆ! పడరు. బయట మటీరియల్ పడరేమో. వీళ్ళు ఓకే. ప్రతిసారి అనుకుంటూ ఉంటారు ఆధ్యాత్మికంగా నేను ఎదిగిపోవాలి అని. ఎదగలేరు. మళ్ళా వెనక్కి వెళ్తారు మటీరియల్ వైపు. మళ్ళా ఆధ్యాత్మికం అంటారు. మళ్ళా డబ్బు వైపు వెళ్తారు. మళ్ళా ఓకే. ఆధ్యాత్మికం అంటారు. అలా కొట్టుకుంటూ ఉంటారు. ఓకే అష్టమం సార్. కదా, చావు పుట్టుక, ఓకే. చావు పుట్టుక, చావు పుట్టుక జరుగుతూ ఉంటాయి అలల్లాగా. అవును ఓకే. సార్. ఇంకెవరు ఉన్నారా చెప్పేవారు? ఇంకెవరికైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే చెప్పండి. సార్ ధనుర్లగ్నం అండి. ఓకే. ఆరో అధిపతి శుక్రుడు, ఏడో అధిపతి బుధుడు ఇద్దరు 12వ గది జ్యేష్ఠలోనే ఉన్నారు. హ్మ్. ఏమొచ్చింది ఫలితం?
బాగా ఖర్చు పెట్టడం అలవాటు. ఓకే, ఎక్కువ ఖర్చు పెట్టడం. ఓకే, రాయల్ గా ఖర్చు బతకడం. రాయల్గా బతకడం. ఓకే. ఏమున్నాయి గ్రహాలు లిబ్రాలో, టారస్ లో, లేకపోతే వర్గోలో, జెమినీలో ఏమున్నాయి? ఆ, తులలోనేమో శని భగవానుడు రాహు ఇద్దరు ఉన్నారు. ఓకే, శని రాహుల్ తుల్లో ఉన్నారు. ఓకే. అంటే ద్వితీయ తృతీయ అధిపతి. ఓకే, ఇంకా సూర్యుడు ఉన్నాడు. ఎక్కడ? లగ్నంలో సూర్యుడు అదండి, టారస్ మూల నక్షత్రం. వృషభంలో ఉన్నారా? వృషభంలో జూపిటర్ అండి. జూపిటర్ రోహిణి నక్షత్రం. ఓకే, సో ద్వితీయాధిపతి మళ్ళీ రోహిణిలో ఉన్నాడు. ఓకే. సో మాట్లాడుతున్నప్పుడు చాలా డామినేటింగ్ గా ఉంది వాయిస్, సరిపోతుందా? అవునండి, అవును, ఓకే. సరిపోయింది. ఓకే. కుటుంబం యొక్క బాధ్యత పడింది అతని మీద, సరిపోతుందా? అమ్మాయా అబ్బాయా? అబ్బాయి అండి. ఓకే, కుటుంబం యొక్క బాధ్యత ఉంది, లేదా కుటుంబాన్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశం ఉంది, అది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. ఇంకెవరైనా ఉంటే ఏమైనా చెప్పొచ్చు. సెకండ్ లార్డ్ డిస్పోజిటర్ రోహిణిలో ఉన్నాడు. సారీ, సెకండ్ లార్డ్ రోహిణిలో ఉన్నాడు. సెకండ్ లార్డ్ డిస్పోజిటర్ దీంట్లో ఉన్నాడు, జ్యేష్ఠలో ఉన్నాడు. మిథునంలో ఉన్నాయా గ్రహాలు? లేవండి, లేవు. మిథునంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా? లేవు. ఓకే. ఆ, ఇక వర్గో కన్యలో ఉన్నాయా గ్రహాలు? కన్యలు కూడా లేవండి. ఓకే. సో శని రాహులు మళ్ళీ సెకండ్ హౌస్, థర్డ్ హౌస్. సో అన్నదమ్ములతో ఏమైనా ఈగో క్లాసెస్ ఉన్నాయా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోబొట్టువులు ఏమైనా ఈగో క్లాసెస్ ఉన్నాయా? ఇంకా చిన్నపిల్లల బాగా? ఆ, ప్రస్తుతానికి అయితే వీడైతే సాఫ్ట్ గానే ఉన్నాడు. చిన్నపిల్లడా? ఎంత వయసు ఉంది? వినబట్లేదు. 12 ఎంత? సంవత్సరాలు. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు వాళ్ళని అసలు చెప్పకండి, అసలు అలాంటి జాతకాలు తీసుకురాకండి. కనీసం 40 ఉండాలి. 10 ఏళ్ళవి 12 ఏళ్ళవి తీసుకురావాలి. ఓకే, వాళ్ళ గురించి మాట్లాడద్దాం. చిన్నపిల్లలు, అంత చిన్నపిల్లల జాతకాలు డిస్కస్ చేయడం ఎందుకు వేస్ట్? ఎందుకంటే మీకు రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు. 10 ఏళ్ల వాడికి ఏంటి వస్తుందంటే మీరు ఊహ అని ఎలా చెప్పగలరు? ఊహ అని ఎలా బాధ్యత వస్తుందా అంటే ఎలా చెప్పగలరు? తెలియదు. 10 ఏళ్ల వాడికి ఏం బాధ్యత ఉంటుంది? ఏమి చెప్పడానికి ఉండదు. అంటే ఆడ అట్లాగే ఉంటాడండి. సపోజ్ వాళ్ళ అమ్మ లేదనుకోండి, వంట వాడే చేసేస్తాడు. ఓకే. రెండో ఇల్లు వంట. ఓకే, సో రెండు వైపుల నుంచి వచ్చింది. వంట చేసేస్తాడండి. చపాతీలు వేసేసి కసీడియా చేసేయటం అట్లా చేసేస్తాడు అందరికి. అంతకు మించి ఇంక చెప్పడానికి ఏముండదు. మిగిలిన విషయాలు మనకేం తెలియదు. ఎందుకంటే జ్యేష్ఠ బాగా లేట్ గా ముదురుతుంది. 10 ఏళ్ళు వస్తే కానీ చెప్పలేము జ్యేష్ఠ ఎలా ప్రవర్తిస్తుంది. డామినేట్ చేయాలి అంటే మీకు ఎంతో కొంత ఇది ఉంటే తప్ప మీరు డామినేట్ చేయలేరు కదా. ఓకే, ఇంకెవరున్నారా? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లో అబ్బాయి డామినేట్ చేస్తాడు. సార్ 12 ఏళ్ళకి ఏం తెలుస్తుందండి? చాలు చెప్పింది. 12 ఏళ్ల గురించి విశ్లేషణ అవసరం. ఓకే సార్. ఓకే. ఓకే, ఇంకెవరికి కామెంట్స్ లేవు అంటే క్లాస్ ముగిద్దాం. ఆల్రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక క్వశ్చన్ అడగండి. ఇందాక మీరు చెప్తూ జ్యేష్ఠలో లగ్నం అది పెడితే అన్నారు కానీ చంద్రుడు చెప్పేటప్పుడు ఒకవేళ చంద్రుడు పెడితే ఇటు 10 నిమిషాలు, ఇటు 2 నిమిషాలు, అటు 2 నిమిషాలు అనే సమస్య అన్నారు. అంటే సంథింగ్ సిగ్నిఫికెంట్ అన్నారు. ఏంటి సార్ అది? అర్థం కాల. చంద్రుడు ఉంటే ఏంటని? చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అని చెప్పారు. చంద్రుడు, లగ్నము, తర్వాత రవి, 3 ట్రైపాడ్ కదా.
సో రవి అవును సార్. చంద్రుడు లేకపోతే సూర్యుడిలో చంద్రుడు లగ్నము స్పీడ్ గా మూవ్ అవుతాయి. లగ్నం అన్నిటికంటే స్పీడ్ గా మూవ్ అవుతుంది, తర్వాత చంద్రుడు మూవ్ అవుతాడు. సో ఈ రెండు మాత్రము గండాంతాల్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త అవసరము. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పారు ఎగ్జాక్ట్ గా గండాంతంలో మధ్యలో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు అని. పుట్టగానే ఏదైనా ఇబ్బంది ఉండడము, వెళ్ళిపోవడము అట్లాంటివి ఎక్కువ కనిపిస్తాయి మూన్ లేకపోతే లగ్నం. ఇప్పుడు లగ్నం ఒక గండాంతంలో ఉందనుకుందాం, ఇక్కడ ఈ గండాంతంలో ఈ చివర మరొక ఏదో మేషానికి తర్వాత మీనానికి మధ్యలో ఉన్న గండాంతం దగ్గర చంద్రుడు, మరో గండాంతం దగ్గర రవి ఉన్నాడు అనుకో, ఏదో ప్రాబ్లం ఉంది లైఫ్. డబ్బు పరంగా కానీ లేకపోతే ఆరోగ్య పరంగా కానీ ఏదో ఇబ్బంది ఉంది. ఓ ఓకే సార్. కానీ ఇవి 3 159 అవుతా అంటే యాక్చువల్‌గా మామూలు కన్వెన్షనల్ వే అయితే అది తప్పు, రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తున్నట్టే. యూజువల్ అంటే ఈ గండాంతాలన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినవి వృశ్చికం, అనురాధ లేపోతే కర్కాటకం, మేషం లేపోతే మీనం, మేషం, కర్కాటకం, సింహం ఇవన్నీ కూడా 159 అవుతాయి కదా సార్! 159 పొజిషన్స్ కదా! అవునమ్మా. ఒక ఇప్పుడు లగ్నం తీసుకుంటే ఏదోకటి కర్కాటకము జలతత్వ రాశి, తర్వాత ఒక జలతత్వ రాశికి ఒక అగ్నితత్వ రాశికి మధ్యలో ఉంటుంది గండాంతం. అగ్ని నీరు పక్క పక్కన ఉన్నాయనుకోండి, ఓదాన్ని ఒకటి ఆర్పేసుకుంటాయి కదా, అగ్ని ఆర్పేస్తుంది నీరు. నీరు వల్ల నిప్పు వల్ల నీరు ఆవిరైపోతుంది. సో రెండిటికి ఇబ్బంది, అందుకు వాటిని గండాంతములు అన్నారు. కానీ అన్ని గండాంతాల్లోకి ఎక్కువ ఇబ్బంది పెట్టేది మాత్రము వృశ్చికానికి ధనస్సుకి మధ్యన ఉన్న గండాంతం. ఎప్పుడైతే ఈ గండాంతంలో లగ్నం ఉందో లేదా ఈ గండాంతంలో చంద్రుడు ఉన్నాడో మిగిలిన ట్రైపాడ్ చూడండి, మిగిలిన రెండు వంటి చూడండి. ఒకటి రవి, మరొకటి లగ్నము లేకపోతే చంద్రుడు. ఈ మూడిట్లో ఒకటి ఇక్కడ ఉంటే మిగిలిన రెండు చూడండి, అవి బాగున్నాయా లేవా. చూశాక షష్ట అష్టమాల్ని చూడండి, 6, 8కి ఏమైనా కనెక్షన్ వస్తుందా, లగ్నాధిపతి బాగా వీక్ గా ఉన్నాడా చూశాక నవాంశ కూడా చూడండి. అసలు నిజానికి ఆ అవసరం రాదు, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పారు 10 రోజులు బతికి ఆ పిల్లాడు చనిపోయాడు అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, ట్రిప్లెట్ ఎగ్జాంపుల్ చెప్తూ, మధ్యలో ఉన్నవాడు ఎగ్జాక్ట్ గండాంతంలో పుట్టాడు, 10 రోజులు బతికి చచ్చిపోయాడు అని. ఓకే, సో అట్లాంటివి మీకు ఆ గండాంతాల్లో నుంచి వస్తాయి. మనిషి బతికాడు, బాగున్నాడు, బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నాడు, ఏమి ఇబ్బంది లేదు. ఆ గండాంతం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న. పట్టుకున్నారో లేదో. యాహ్! అర్థమైంది సార్. ఇంకొక అంటే నాకిక్కడ డౌట్ ఎందుకొచ్చిందంటే మీరు లగ్నము, చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ అయితే ఏమవుతుంది సార్? అంటే ఇది నాట్ రిలేటెడ్ టు ఈ నక్షత్రానికి సంబంధించింది కాదు. గాట్ ది క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు 29 డిగ్రీల 10 సెకండ్లలో గురువు ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ గురువు మీకు ఆ ప్లేస్ లో 10 రోజులు ఉంటాడు, 15 రోజులు ఉంటాడు. సో 15 రోజులు, నిమిషానికి 6 చెప్పున పుడుతున్న ప్రపంచంలో 10 రోజులు ఉన్న చోట ఏమిటవుతుంది, ఏమీ అవుతుంది. లగ్నం అలా కాదు. ఆ 2 నిమిషాల్లోనే చూడండి, పావుగంట తేడాలో 3 పుట్టారు, పావుగంటకి పూర్తి లగ్నాలు తేడా ఉన్నాయి. ఒకడు పూర్తి లగ్న సంధిలో ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే కార్మిక్ ఇది ఎక్కువుంటుంది. కార్మిక్ డెట్టో, క్రెడిటో వాటెవర్ ఇట్ ఈస్ ఎక్కువగా ఉంటుంది ఫాస్ట్ మూవింగ్ వల్ల. అంతేనా సార్? అవన్నీ బాగా పెద్ద మాటలు. ఎందుకు అంత పైకి వెళ్ళిపోవడం, కిందకి వచ్చేయండి, ఎల్కేజీలో ఉందాం, ఎందుకు అంత పెద్ద మాటలు. కానీ నేనంటుంది ఏంటి అంటే, ఆ రోజు ఆ నిమిషానికి మాత్రము ఉన్నవాడికి మాత్రమే ఆ గండాంతంలో ఉంటుంది. మరో 5 నిమిషాలు పోయే గండాంతం లేదు. అవును. గురువు శనో అక్కడ ఉన్నాడు అనుకుందాం, 29 డిగ్రీల 10 నిమిషాల్లోని 10 రోజులు ఉంటాడు, 15 రోజులు ఉంటాడు. ఆ డిగ్రీ అంతా, ఆ గండాంతం ట్రావెల్ అంతా మీకు 20 రోజులు పడుతుంది. ఇది అలా కాదు, 10 నిమిషాలు కూడా పట్టదు ఆ గండాంతం ట్రావెల్. ఇప్పుడు పట్టుకున్నారా? ఇప్పుడు అర్థం కాలేదా? అర్థమైంది సార్. అంటే తక్కువ టైం ఉంటుందని తెలుసు. కానీ దాన్ని ఎలాగ ఇంప్లై చేయాలనేది అర్థం కావట్లేదు. తక్కువ టైంలో ఎంతమంది పుడతారు? 5 నిమిషాల వ్యవధిలో ఎంతమంది పుడతారో ఆ లాటిట్యూడ్ లో వీడొక్కడే పుడతాడు. అవును. అవును. కరెక్టే. కాబట్టి అప్పుడు అది ఎక్కువ ప్రబలంగా ఉన్నది, నీకు ఎక్కువ అన్వయం అవుతోంది నువ్వు అక్కడ పుడితే. గురువు అక్కడ 29 డిగ్రీల 10 సెకండ్లలో ఉంటే
10 రోజులు అక్కడ ఉంటే 10 రోజుల్లో నిమిషానికి 3 చెప్పున, గంటకి 108, 180 చెప్పున, 24 గంటలకి ఇంత చెప్పున, 15 రోజులకి మరికొన్ని కోట్ల మంది పుడితే అందరికీ అలా ఉంటుందా? ఉండడం లేదు. ఇది పట్టుకోలేకపోతున్నారు మీరు. ఇంకా ఇప్పుడు పట్టుకున్నారా? ఆ, స్పెసిఫిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. density అర్థమైంది సార్. స్పెసిఫిసిటీ నీకు ఎక్కువ అన్వయం, నీకు అంటే నా ఉద్దేశం జాతకుడికి ఎక్కువ అన్వయం అవుతుంది కదా. అవును సార్, అంటే డెన్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. ఎందుకంటే కేంద్రీకృతం అయిపోతుంది, మీకు తక్కువ అయిపోతుంది వ్యవధి. 5 నిమిషాల తేడాలో మీకు గండాంతం వెళ్ళిపోతుంది, ఉండదు. మీరు పట్టుకుందామన్నా కుదరదు. ఆ గండాంతంలో పుట్టినవాడు మాత్రమే వెళ్ళిపోతాడు మనిషి. మీ దాకా రాదు అది. ఆ జాతకం రాదు మీ దగ్గరికి. లేదు వచ్చింది అంటే గండాంతం మొదలవుతోంది. అక్కడ పుట్టాడు వాడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు, వాడికి ఏదో ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత లేదా పుట్టగానే ఏదో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు కొంచెం ఇష్యూ ఉంది అని చెప్పవచ్చు. కానీ వెంటనే ఏదో గండాంతంలో ఉంది, ఇష్యూ ఉంది, విసిరేయడం అలా పిచ్చి పనులు చేయకూడదు. అన్నీ చూడవలసి ఉంటుంది. చంద్రుడు గండాంతంలో ఉన్నాడు అంత మాత్రం చేత ఏమైపోదు. అంటే ఏదో ఒకటి ఉంది, మిగతా అదంతా హోలిస్టిక్ గా జాతకం అంతా చూసి చెప్పచ్చు. కానీ కొంచెం సిగ్నిఫికెంట్ పాయింట్ గండాంతం అంటే గండాంతంలో ఏది ఈ ఒక్క గండాంతం మాత్రమే. మిగిలిన చోట్ల పడ్డాయి గండాంతంలోని ఏమీ ఉండదు, ఎఫెక్ట్ ఏం కనిపించదు. మీరు ఓన్లీ ఈ ట్రైపాడే సార్. ఇంకా మిగతా ఏమైనా సపోజ్ ఇప్పుడు మీరు జాస్ట్ చెప్తున్నారు, సేమ్ అలాగే ఇప్పుడు డిగ్రీస్ వైజ్ నేను చెప్తున్నది ఒక్క జ్యేష్ఠకి మూలకి మధ్యన ఉన్న గండాంతం గురించి మాత్రమే. మిగిలిన దేనికి ఇది అప్లికబుల్ కాదు. ఇంక మిగిలినవేవి గండాంతం కింద పరిగణించవద్దు. మీరు ఒకవేళ ఇక్కడ గండాంతంలో లగ్నాన్ని చూశారు లేదా చంద్రుణ్ణి చూశారు, అప్పుడు మిగిలిన వాటిని గండాంతాలుగా లెక్క వేయండి. ఏది మేషానికి మీనానికి మధ్య ఉన్నది కూడా గండాంతం అప్పుడు యాక్టివేట్ అవుతుంది, అంతవరకు యాక్టివేట్ అవ్వదు. ఏది కర్కాటకానికి సింహానికి మధ్య ఉన్న గండాంతం అప్పుడు యాక్టివేట్ అవుతుంది, లేకపోతే యాక్టివేట్ అవ్వదు. ఎప్పుడు వృశ్చికానికి ధనస్సుకి మధ్యలోని ఆ గండాంతంలో ఆ నిమిషంలో 29:10 దాటాక 0:50కి ముందు ఒకవేళ లగ్నము గాని చంద్రుడు గాని రవి గాని ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. రవి ఉన్నా ఆ రోజంతా అక్కడే ఉంటాడు, మరుసటి రోజు కూడా అక్కడే ఉంటాడు, 2 రోజులు ఉంటాడు గండాంతంలో. ఎందుకంటే ఇటుపక్క 50 సెకండ్లు అటుపక్క 50 సెకండ్లు, ప్రతిరోజు డిగ్రీ నడుస్తాడు రవి. కనుక ఒక రోజంతా ఉంటాడు, 2 రోజుల్లో ఎంతమంది పుడతారు? కొన్ని లక్షల కోట్ల మంది పుడతారు. పోనీ ఒక 10,000 మంది అయితే పుడతారు రోజుకి కదా. కనుక అంతమందికి అన్వయించదు, వాళ్ళందరికీ ఇబ్బంది లేదు. లగ్నము చంద్రుడు ఉన్నాయి, కాస్త వెంటనే ఒక క్షణం ఆగండి, మిగిలినవన్నీ చెక్ చేయండి. ఇది గండాంతంలో ఉంది, అది గండాంతంలో ఉంది, ఓకే. ఇప్పుడు 6, 8 చూడండి, లగ్నాన్ని చూడండి. లగ్నం వీక్ గా ఉంది, 6, 8 ప్రబలంగా ఉన్నాయి. 6, 8 ఒకరినొకరు మార్చుకున్నారు, కంకల బుద్దుకోకూడదు, ఏదో ఇబ్బంది ఉంది. అప్పుడు నవాంశకి వెళ్ళండి, అప్పుడు అడగండి ప్రశ్న. మీరు చూపిస్తుంది కరెక్ట్ జాతకమైనా ఈ పిల్లాడికి ఏదో ఆరోగ్యం ప్రాబ్లం ఉంది అని అడగచ్చు. ఓకే సార్, అర్థమైంది. అంటే వయస్సులోనే తెలిసిపోతుంది, 5 ఏళ్లకు 6 ఏళ్ల లోపే తెలిసిపోతుంది. అందుకే నేను అనేది ఏంటంటే 15 ఏళ్ళు వస్తే కానీ జాతకాలు చూపించుకోవడాలు గట్రా చేయకండి. బాలారెస్ట్లు అన్ని తీరాలి కదా, అప్పుడు చూపెట్టుకోండి. 10 ఏళ్ల పిల్లలవి 12 ఏళ్ల పిల్లలవి తెచ్చి చూపెట్టకండి. అందుకనే మీరు మిగతా గ్రహాలున్నా పెద్ద అంటే అంత ఇంపాక్ట్ ఉండదు అని చెప్పేది. అంటే ఈ మూడిటికి కొంచెం స్పెసిఫిసిటీ ఎక్కువ, లగ్నం చంద్రుడు సూర్యుడు. అందులోకి లగ్నము చంద్రుడు ఎక్కువ, ఎందుకంటే ప్రతి నిమిషము స్పీడ్ గా పరిగెడుతున్నారు కాబట్టి. అర్థమైంది సార్, థ్యాంక్ యూ. Okay. All right. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, sir.